అందరూ చేతులు పైకి లేపి ప్రభుతో నేను పలికే మాటను 2-3 సార్లు చెప్పండి. యేసువా నిన్ను నమ్ముచున్నాను. యేసువా నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. Jesus, I trust in you. యేసువా నేను నమ్ముచున్నాను. యేసువా నిన్ను నమ్ముచున్నాను. నీవు నా కోసం రక్తం చిందావని, నీవు నా కోసం రక్తం చిందావని, నా కోసం గాయపడ్డావని, నీవు నా కోసం గాయపడ్డావని, నా కోసం సిలువను మోసావని, నువ్వు నా కోసం సిలువను మోసావని, ఈ ఆరాధనలో నీ దివ్య సన్నిధి నన్ను నింపబోతుందని నన్ను నింపబోతున్నది నేను నమ్ముచున్నాను. మా విశ్వాసమే మమ్ము స్వస్థపరచునుగాక. ఆమేన్. మాకు విడుదలను దయచేయునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. యేసు నామమే జయం. యేసు నామమే జయం. అపవాది సాతానుకి అపజయం కలుగునుగాక. అపవాది సాతానుకి అపజయం కలుగునుగాక. ఆమేన్. యేసువా వందనం. యేసువా వందనం. సర్వశక్తిమంతుడా స్తోత్రం. సర్వశక్తిమంతుడా స్తోత్రం. సకల సృష్టికర్త స్తోత్రం. సకల సృష్టికర్త స్తోత్రం. మోకరించి తిరుపాదం చేరితిమి. కృపగల యేసయ్యా నీకే స్తుతి అని దివ్య సప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుంటూ ప్రభుని ఆరాధిద్దాం. ఆయన తిరుపాదం కోరి ఎంతోమంది బిడ్డలు ఆయన జీవించిన కాలంలో ఆయన దగ్గరికి వచ్చిరి. వారందరినీ ప్రభు ఆశీర్వదించి స్వస్థపరచి కన్నీళ్లు తుడచి వారందరి జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడు. హెబ్రీయులకు రాసిన లేఖ 13:8 ఆయన నిన్న నేడు ఎన్నడూ మారని దేవుడు. చేతులెత్తి యేసయ్య వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం. తిరుపాదం చేరితిమి, కృపగల యేసయ్యా. అందరూ కలిసి తిరుపాదం చేరితిమి, కృపగల యేసయ్యా. నీ ప్రేమను కనుగొంటిని, నీ దివ్య సమక్షములో యేసు యేసు నీ ప్రేమ మా జీవితం కంటే విలువైనది. 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 బురదలో పడిపోయాను, నీ కృపతో లేపితివి. బురదలో పడిపోయాను, నీ కృపతో లేపితివి. పాప శాపములో పడిపోయాము, నీ కృపతో చూమయ్యా.
చెప్పండి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, కనురెప్పల కాచితివి, కనుముతో చూచెదవు, కనురెప్పల కాచితివి, కనికరముతో చూచెదవు. లూకా 13వ అధ్యాయం 34వ వచనం. ప్రభు చెప్తున్నాడు, ఓడి తన రెక్కలను చాచి తన చిన్నారి పిల్లలను ఆ రెక్కల నీడలో దాచినట్లు నేను 2 చేతులను చాచి ఈ 40 దినములు సిలువ నుండి మీ వైపు చూస్తున్నా. నా రెక్కల నీడలో మీరు తలదాచుకోవటానికి, మీ కన్నీళ్ళంతా తుడిచే నా పాదాలు పట్టుకోవటానికి, ఇదిగో ఈ కారుణ్యమూర్తి యేసు ప్రభు వెలసిన దివ్య కారుణ్య కేంద్రంలో కరుణ కిరణాలు మీ మీద ప్రవహించే ఆయన రెక్కల మీదకి మిమ్మల్ని ఎక్కించుకొని పరలోకం తీసుకుని వెళ్ళి తన తండ్రితో మాట్లాడి, తండ్రి ఈ బిడ్డలకు వ్యాధి బాధలు, కష్ట దుఃఖములు, అప్పు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎన్నెన్నో విన్నపములతో నా సన్నిధికి వచ్చిన ఈ బిడ్డలపై ఒక్కసారి కరుణతో చూడుము తండ్రి అని ఆయన రెక్కల క్రింద దాచే దేవునికి చేతులెత్తి మీ హస్తమును అర్పించి ప్రార్థించండి. మీకేమి కావాలి అడుగుము ఇవ్వబడు, తట్టండి తెరవబడు, వెదక్కండి దొరుకుతానని పలికిన దేవునితో మాట్లాడదాం. కనురెప్పల కాయుమయా, మా కన్నీలు చూడుమయ్యా, కనురెప్పల కాయుమయా, మా కన్నీలు చూడుమయ్యా. వ్యాధులతో మేము కృంగితిమి, బాధలతో మేము వేదికము, వ్యాధులతో కృంగితిమి, నీ హస్తమును మాపై చాపి మమ్ము దీవించు యేసయ్యా. నీ హస్తమును మాపై చాపి, చప్పట్లు పడుతున్నారు అందరూ యేసయ్యా, 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 విడుదల, యేసయ్యా, ఆశీర్వాదం, యేసయ్యా, 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 in the name of Jesus. యేసయ్యా, 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 యేసయ్యా,
Praise the Lord. Praise the Lord. Yes. Hallelujah. Hallelujah. Praise you, Jesus. Praise you, Jesus. యేసువా స్తోత్రం, స్తోత్రం. యేసువా వందనం, యేసువా వందనం. తండ్రి వందనం, తండ్రి వందనం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. పరమవైతుడా స్తోత్రం, పరమ వైద్యుడా స్తోత్రం. పాప విమోచక స్తోత్రం, పాప విమోచక స్తోత్రం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామమే జయం. యేసు నామమే జయం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంతో వచ్చిన వాళ్ళు ఎంతమంది బైబిల్తో వచ్చారు చేతులెత్తండి చూద్దాం. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి ఒకసారి. Those of you who came with the Bible, you see, you have already won the race. మీరు ఆల్రెడీ గెలిచారు. ప్రైజ్ ది లార్డ్. వినపడుతుందా మీకు? వినపడుతుంది కదా? ఓకే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు మీతో పాటు నేను పంచుకోవాలని ఆశపడుతున్న విషయం, యోహాను సువార్త ఈరోజు బైబిల్ క్లాస్ లాగా అయిపోవాలి. ఆ టైం లోపల మీ ప్రశ్నలకు జవాబు దొరకాలి. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం. యేసువా వందనం. ఈరోజు మనము యోహాను శుభవార్తలో 19వ అధ్యాయం 37వ వచనము ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈ టైంలో మనమందరము కూడా యేసు వైపు చూడాలంట. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు. మన ధ్యాస అంతా ప్రభు మీద ఉండాలని ప్రభు మనలందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఒకసారి చదువుదాం. యోహాను 19:37. I was told that some of you don't understand Telugu, and so for you, John chapter 19 verse 37. వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు. అందరూ కుడి చేతిని పైకి లేపి చెప్పండి. వారు తాము పొడిచిన వారి వంక వీక్షింతురు. మళ్ళొకసారి చదువుదాం. వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు. సో ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే ఆయనను పొడిచారో ఆ వ్యక్తులే ఆయన వంగ చూస్తారంట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే ఆయన కొట్టి చంపారో, ఎవరైతే ఆయనను గాయపరిచారో, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే ఆ ప్రభుని గాయపరిచారో, నొప్పించారో, బాధ పెట్టారో, ఈటతో పొడిచారో, ఆ వ్యక్తులకే దేవుడు తిరిగి ఇచ్చే గిఫ్ట్ రక్షణ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఈరోజు మా ప్రొవిన్షియల్ ఫాదర్ గారు ఒక మాట అన్నారు. నాకు అతి ప్రియమైన మాట కూడా అదే, కారుణ్యం. చెప్పండి. కారుణ్యం. మర్సీ, నో మర్సీ, కారుణ్యం. సో అన్నిటికంటే విలువైనటువంటి ఒక చిన్న పదం కారుణ్యం. ప్రభు చెప్తున్నాడు, నీవు నన్ను కొట్టినా చంపినా, నీ నాకు గురు ద్రోహం చేసినా, నీవు నన్ను పట్టించుకోకపోయినా, నేను నీకు తిరిగి ఇచ్చేది, నీవు నన్ను పొడిచినప్పుడు నా నుండి ప్రవహించేది నా కారుణ్యం. అందుకే ఈ సెంటర్లో 5 సంవత్సరాలు ఉంచి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు తెలుగు భాషలో కథోలిక టీవీ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో అధికంగా చూసే ప్రోగ్రాం కారుణ్య ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. కథోలిక టీవీ ఛానల్లో అధికంగా చూసే ప్రోగ్రాం. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఎందుకు 5 సంవత్సరాలు ఇక్కడ ఉండి ఆ 565 పేజీలు మళ్ళీ చదివి, డివైన్ మర్సీ ఇన్ మై సోల్, యేసు ప్రభు యొక్క దివ్య కారుణ్యం గురించి చదివి ధ్యానించి తర్వాత ప్రజలకు అందించాలని దేవుడు నాకు ఇచ్చిన వరప్రసాదమే ఆ 3 గంటల ప్రార్థన. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఈ టైంలో మీరందరూ కూడా ఒకవేళ మీ జీవితంలో నన్ను పాపముతో మీరు పొడిచి చంపిన, ఒకవేళ మీరు నాకు ద్రోహంగా అక్రమములు చేసిన, నేను మాత్రం మిమ్మల్ని జాలితో చూచే దేవుడు. అందుకే యేసు ప్రభు మన మధ్యలోనికి తన్ను తాను తగ్గించుకొని, అంత గొప్ప దేవుడు చిన్న అప్పరూపంలో మన మధ్యలోనికి వచ్చి మనం ఈజీగా సులువుగా ఆయనను చూడటానికి, ఆయన్ను చూచి, దేవా నా కోసం అంత గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, యెషయా 66వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది, పరలోకమైనకి సింహాసనం, భూలోకమైనకి పాదపీఠం, అంత గొప్ప దేవుడు తన్ను తాను తగ్గించుకొని మన మధ్యలోనికి రావటానికి కారణం
మనం లేకుండా ఆయన ఉండలేడు అని చెప్పటానికి. Praise the Lord. Praise the Lord. అందుకే ఆది కాండంలో 3వ అధ్యాయంలో 9వ వచనంలో కూడా ఆ ప్రభు పాపములో పడిపోయినటువంటి మానవుడు, దేవునికి ద్రోహం చేసినటువంటి ఆదాం అవ్వ, ఈరోజు మన జీవితంలో దేన్ని మనం పోగొట్టుకున్నామో, మన జీవితంలో ఏదైతే నాకు లోటుగా అనిపిస్తుంది, లోపిస్తుంది అని అనుకుంటున్నామో అవన్నిటిని మనకి ఇవ్వటానికి, సమృద్ధిగా మనకి ఇవ్వటానికి యోహాను శుభవార్త నుండి దేవుడు ఈరోజు ఒక చిన్న బైబిల్ క్లాస్ లాగా, స్వస్థత ప్రార్థన లాగా, వాక్య పరిచర్యలాగా, ఆత్మీయ యాత్రలాగా దేవుడు మనలందరినీ నడిపించునుగాక. God is going to make us, God is going to take us into a spiritual journey today. Amen. Praise the Lord. Praise the Lord. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, ఆత్మదేవా స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Okay. Praise the Lord. Praise the Lord. Okay. ప్రభు, praise the Lord. Praise the Lord. Okay. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనంను మనం తీసి చదువుదాం. జాన్ చాప్టర్ 1 verse 16. Okay. From his fullness, ఆయన పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహమును నందు పరంపరముగా పొంది ఉన్నాము. మళ్ళీ ఒకసారి దాన్ని చదువుదాం మనం. ఆయన పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహములను పరంపరముగా పొంది ఉన్నాము. పొందుతామని చెప్పలేదు, చూడండి ప్రభు చెప్తున్నాడు పొంది ఉన్నాం. praise the Lord. మీరు ఆల్రెడీ ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ప్రార్థనలో నేను పొందుకున్నాను అని డిక్లేర్ చేయాలి. స్తోత్రం. మీరు ఈ రోజు దానిని సొంతం చేసుకోవాలి. ఆమేన్. ప్రభు చెప్తున్నాడు మీరు పరంపరగా, ఇంకొక ట్రాన్స్లేషన్ లో కృప వెంబడి కృప. Praise the Lord. You will all receive grace upon grace. Amen. That's what the Bible says in John chapter 1 verse 16, grace upon grace. Amen. దానికోసం ప్రభు ఈ లోకానికి వచ్చి మన మధ్యలో జీవించాడని, మానవుడిగా అవతరించారని, he took flesh and dwelt among us to take part in every situation that we are going through. నేను అనుభవించే ప్రతి శ్రమల బాటలో, కష్టములలో, ఆ ఇబ్బందులలో, అవమానంలో, కన్నీటి లోయలో నేను అనుభవించే ప్రతి దానిని ఈ లోకంలో మాంసరూపం ధరించి, నరరూపం ధరించి లోకమునకు వచ్చి తన కారుణ్యమును చూపించే దేవుని గురించి కొంతసేపు మీతో పాటు యోహాను సువార్త నుండి నేను మాట్లాడబోతున్నాను. ఎందుకు లూకాని ఎన్నుకోలేదు ఫాదర్ అని మీలో కొంతమందికి డౌట్. ఎందుకు మత్తయి సువార్తను ఎన్నుకోలేదు ఫాదర్ అని మీలో కొంతమందికి డౌట్. ఎందుకు మార్కును మీరు ఎన్నుకోలేదని అడుగురే వాడికి, ఎందుకంటే ఆయనకి పేరే ప్రియమైన శిష్యుడు. Praise the Lord. ఆయనే హార్ట్ బీట్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. యేసు ప్రభు హృదయం మీద ఆనుకొని కూర్చున్న వ్యక్తికే తెలుసు ఆ హార్ట్ బీట్. అందుకే రాసి పెట్టాడు. చివరిగా ఆయన చెప్పాడు, ఒక మాట చెప్పాడు. ఇవన్నీ రాసిన తర్వాత ఆయన చెప్పిన మాట ఇంకా ఎన్నో ఉన్నాయి, అవన్నీ చెప్పాలంటే, రాయాలంటే పుస్తకం ఈ లోకమే సరిపోదన్నట్టు. అంత గొప్పది దేవుని యొక్క ప్రేమ. అందుకే ప్రేమామయుని గురించి, ప్రేమించిన శిష్యుడు రాసినటువంటి కొన్ని మాటలను మీకు చెప్పగా, ఆ ప్రేమ మిమ్మల్ని స్వస్థపరచునుగాక. ఆ ప్రేమలో మీలో ఎవరైనా ఒంటరిగా అనిపిస్తే, లోపల ఏదైనా బాధ అనిపిస్తూ, మంచిగా డ్రెస్ ధరించి వచ్చారు, మంచిగానే నవ్వుకుంటూ ఉన్నారు, కానీ లోపల ఎవరైనా ఏడుస్తూ ఉంటే అవన్నిటినీ ఆ కారుణ్యం ప్రవగించి స్వస్థపరచునుగాక. అందుకే ప్రభు అన్నాడు, ఒకరోజు మత్తయి సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక ఇంటికి వెళ్తాడు. ఆ ఇంటికి చెందిన వ్యక్తి మోసగాడు, ఇంకొక విధంగా చెప్పాలంటే సుంకరి. పన్నులు వసూలు చేయడంలో అన్యాయంగా ప్రజల దగ్గర డబ్బు తీసుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇంటికి యేసు ప్రభు వెళ్ళి ఆయనతో పాటు విందు చేశాడు. ఒకళ్ళు మన ఇల్లు కూడా అలాగే ఉందో ఏమో. మనలో చాలామంది నేను మీరు అనర్హులు, కానీ దేవుడు అలాంటి వ్యక్తులను వెనక్కి రావడం పేరే ఇంకొక విధంగా చెప్పాలంటే కారుణ్యం.
ఆమేన్. అందుకే చివరిగా మాటలో యేసుప్రభుని చూసి అందరూ అక్కడ డిస్కస్ చేసుకుంటుంటారు, వాదిస్తూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళాడు? సుంకరి దగ్గరికి వెళ్ళాడు. ఈయన అందరిని మోసం చేసినటువంటి వ్యక్తి. ఈస్ ఎ డిసీవర్, ఈస్ ఎ చీట్. హి హస్ బీన్ ఎర్నింగ్ మనీ బై ఫ్రాడ్ అండ్ దెన్ టు సచ్ ఎ ఫెలోస్ ఫ్యామిలీ జీసస్ హస్ గాన్. కానీ యేసుప్రభు అప్పుడు పలికిన మాట మత్తయి 9:12-13 ప్రభు ఒక మాట చెప్తాడు. ఆ మాటలను ఆలకించిన యేసు వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఆ మాటను విన్నటువంటి ప్రభు చెప్తున్నాడు, మళ్ళీ చదువుదాం. ఆ మాట విని ఆలకించిన యేసు వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యులు అక్కరలేదు కదా. అది ఒక సైడు ప్రభు పలికిన మాట. నేను వచ్చినదే అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి. అనారోగ్యం అంటే మీరు అనుకున్నట్టు శారీరక సంబంధమైన వ్యాధి మాత్రం కాదు, మానసికంగా కృంగిపోయిన వ్యాధులు కూడా, సైతానుతో పీడింపబడినటువంటి కొంతమందికి ఉన్న వ్యాధికి అనేక రకములు ఉన్నాయి, కారణములు ఉన్నాయి. ఇదే స్టేజ్ మీద నేను కొన్ని సంవత్సరాల మందికి బోధించాను. చాలా మంది వచ్చి చెప్పారు, ఫర్ ఇన్ని కారణములు ఉన్నాయా బైబిల్లో అని. సో అవన్నిటినీ ఒక్కసారిగా ప్రభు చెప్పిన మాట, నేను వచ్చినది వ్యాధికి కారణం ఏదైనా సరే నేనే ఔషధం అని చెప్పడానికి వచ్చాను. నేనే మెడిసిన్. ఐ ఆమ్ ద మెడిసిన్ ఫర్ ఆల్ దోస్ హు ఆర్ సిక్. సో వాట్ ఎవర్ మే బి యువర్ సిక్నెస్, వాట్ ఎవర్ ఈస్ ద రీజన్, మేబీ సమ్ ఆఫ్ యువర్ మెంటలీ సిక్, యువర్ wounded, inner being is wounded. And some of you maybe may not be, or you may not even know that there are evil forces that has attacked you and then you became victim to that. Or maybe because of my sin and your sin, Mark chapter 2:5 says like that. So we don't know whatever is the reason, but God says whatever may be the reason, I have come to heal the sick. నేను వచ్చినదే వ్యాధిగ్రస్తుల కోసం, ఆరోగ్యవంతులకు వైద్యులు అక్కరలేదు కదా అని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు మనం అందరం చెప్పాలి, దేవా ఆ లిస్టులో నేను ఉన్నాను. మరి మీ వ్యాధికి కారణం ఏంటో మీకే తెలుసు. మీలో కొంతమంది అంటారు, ఫాదర్ కావచ్చు నేను దేవునికి ద్రోహం చేసి తిని దావీదులాగా, అందుకే దేవుడు నాలో ఉండలేక నా నుండి పరిశుద్ధ ఆత్మ వెళ్ళిపోయాడేమో, దేవుని సన్నిధి నాలో లేనందు వలన నా జీవితంలో సిక్ అయిపోయాడేమో అని మీలో కొంతమంది బ్లేమ్ చేయలేదు. మీలో కొంతమంది అట్లా చెప్పవచ్చు. ఇంకా కొంతమంది లేదు ఫాదర్, నేను పాపమంతా ప్రకటించి మంచి పాపసింగిన వారంలో 2 సార్లు చెప్పుకుంటాను, అందువల్ల అది కాదు నా కారణం. అయితే మీలో కొంతమంది చెప్పవచ్చు, ఫాదర్ నా లోపల నా ఇంటిలో పుట్టినది మొదలుకొని నాలో కొన్ని అంతరంగిక గాయములు ఉన్నాయి. యెషయా 1:6 ప్రకారం నడునెత్తి నుండి అరికాళ్ళ వరకు కొంతమంది బిడ్డలకు ఆరోగ్యకరమైన భాగమే లేదు, కారణం గాయములు అని రాయబడి ఉన్నది. Maybe some of us may be saying, I am wounded. Some of us feel lonely. We are broken. Sometimes we say, now somebody broke my heart. After breaking the heart, how can we be alive? But we use that word. Somebody broke my heart. That girl, that particular person, what he said, that really broke my heart. So, గుండె చెదరిపోయి 147వ కీర్తన 3వ వచనంలో అందుకే ప్రభు పలుకుతాడు, నేను గుండె చెదరిపోయిన వారికి సమీపమున ఉంటాను, చేరువలో ఉంటాను. ఐఎమ్ క్లోజ్ టు ద బ్రోకెన్ హార్టెడ్ పీపుల్. గాడ్ ఈస్ టెల్లింగ్, ఐ హావ్ కమ్ క్లోజర్ టు యూ టు హీల్ యూ. ఐ హావ్ కమ్ టు హీల్ ఓన్లీ టు ద సిక్ పీపుల్. I have not come for those who are healthy, he says. So we have eligibility to be healed this afternoon. Only reason is because he came not for the healthy, he came to heal the sick. That's your guarantee card. You can be so happy about it. So right now as I am sharing with you, the healing power is flowing from the Eucharistic Lord towards you. కర్ణాపురంలో ఉన్నప్పుడు క్రిస్తు గారు చెప్పిన సాక్ష్యం నేను ఎప్పుడు మరవలేను. It happened in Karnapuram. It was not during my session. It was during Father's Kristu Raj session. It was adoration like this. Adoration జరుగుతుంది, ఆరాధన జరుగుతుంది. As the adoration was going on, Father was sharing something about God's healing power and so on. ఆయన ఆ రోజు స్వస్థత గురించి చెప్తున్నాడు. అప్పుడే ఒక ముస్లిం సహోదరి
బయట నుంచి లోపలికి వస్తుంది. ఎందుకంటే కరుణాపురం చాలా మంది వస్తారు తెలుసా, అన్ని మతమునికి చెందిన బిడ్డలు వస్తారు. మన దేవుడు కూడా అనారోగ్యంలో ఉన్న అందరికీ దేవుడు, గట్టిగా చెప్పట్లు కూడా అందరికీ దేవుడు. హీ హాజ్ నో రిలీజన్, ఓన్లీ వీ మేడ్ ఇట్. హీ సెడ్ ఐ యామ్ ఓన్లీ వే. హీ నెవర్ సెడ్ ఐ కేమ్ టు establish a religion. He never said it, but unfortunately that we don't understand. He came to show us the way. మార్గం చూపటానికి వచ్చి నేనే మార్గం అన్నాడు. యోహాను 14:6లో నేనే మార్గం అన్నాడు. సో ఈ స్త్రీ లోపలికి వచ్చింది. ఎందుకంటే ఏదో ఒక రూపంలో మార్గం దొరకాలని ఆ స్త్రీ లోపలికి వచ్చింది. లోపలికి వచ్చినటువంటి ఆ స్త్రీ అక్కడ కూర్చున్నప్పుడు ఫాదర్ గారు చెప్పారు, ఈ దివ్య సప్రసాదంలో యేసుప్రభు ఉన్నాడు. ఆమెకి తెలియదు కదా, ఆమె అన్యురాలు. She is not a Christian, she is a Muslim sister. So she came in and then she was attending that particular. Then Father said, from this healing power can come upon you. ఈ దివ్య సప్రసాదం నుండి దైవ కిరణాలు మీ మీదకి వచ్చి మిమ్మల్ని స్వస్థపరచగల అటువంటి గొప్ప దేవుడు ఇక్కడ ఉన్నాడని చెప్తే ఆమె నమ్మింది. అందుకే కావచ్చు ఈ రోజుల్లో ప్రభు మనకంటే ఎక్కువగా వాళ్ళని ప్రేమిస్తున్నాడేమో, అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే మనలో కొంతమంది కొన్నిసార్లు అలవాటు అయిపోతాం. ఆ దివ్య సప్రసాదమే కదా, పూజే కదా, ఇంకొక పూజ లేదు, ఇంకొక పూజ కాదు, ఇది మిమ్మల్ని స్వస్థపరిచే ఆరాధన. దిస్ ఈస్ యువర్ టైమ్ ఫర్ హీలింగ్. సో ఆమె వచ్చింది, అలా కూర్చున్నది. ఈ ఫాదర్ గారు చెప్పినది నిజమైతే అని చెప్పి అక్కడ కూర్చుంటే ఈ దివ్య సప్రసాదం నుండి కిరణాలు ప్రవహించి ద రేస్ ఫ్రమ్ ద బ్లెస్డ్ సాక్రమెంట్ ఫ్లోడ్ అవుట్. ఆమెకి హృదయంలో ఏమంటారు, రంధ్రం అంటారు, హోల్ ఇన్ ద హార్ట్. షీ హ్యాడ్ హోల్ ఇన్ ద హార్ట్. ఈ కిరణాలు ప్రవహించి ఆమెని తాకింది, వెళ్ళింది, చెకప్ చేసుకున్నది. ఆ హోల్ ఇన్ ద హార్ట్ కంప్లీట్లీ గాట్ క్లోజ్. Praise the Lord. Hallelujah. ఆమె క్రైస్తవురాలు కాదు. దేవుడు మన గుండెలో, మన హృదయంలో కూడా చాలా 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 ఏడ్పులు, కన్నీళ్ళు ఉన్నాయి. అవన్నీ లోపలికి వెళ్ళి దాన్ని వెదకి కనుగొని స్కానింగ్ తీసి బయటకు తీసి మీకు చూపించి, చాలు నీవు ఏడ్చిన ఏడ్పులు చాలు, నీవు నాపై మోపము అని చెప్పే ఆరాధన ఇది. మొదటి పేతురు 5:7 ప్రకారం 1 Peter chapter 5:7 says, cast your burden unto me, for I care for you. Praise the Lord. In English there is a beautiful hymn. Shall we all sing together? Lift up our hands and sing. It says, cast all your burden. Sing that. Cast all your burdens Upon the Lord, for you have a God who cares for you. చేతులు పైకి లేపి చెప్పండి. Cast all your burdens upon the Lord, for you have a God who cares for. చప్పట్లు కొడుతూ యేసు 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 జీసస్ జీసస్ ఇస్ నేమ్. Yes is name. చప్పట్లు కొడుతూ cast all your burden upon the Lord, for you have a God who cares for you. Cast all your burdens upon the Lord, for you have a God who cares for you. ప్రభుపై భారమెల్లా మోపుమయ్యా, ప్రభుపై భారమెల్లా మోపుమయ్యా. నీ గురించి శ్రద్ధ వహించే దేవుడాయనే. నీ గురించి శ్రద్ధ వహించు దేవుడాయనే. Jesus is his name. Jesus is his name. యేసు 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 పరమ వైద్యుడు. యేసు 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 పరమ వైద్యుడు.
ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు సణుగుతున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు, ఫిర్యాదు చేస్తున్నారు. ఈయన నీతిమంతుడు, ఈయన దైవ కుమారుడు, ఈయన పాపి ఇంటికి వెళ్ళి అక్కడ కూడా భోజనం చేస్తున్నాడు. అసలు అలాంటి వ్యక్తులతో వాళ్ళ నీడ కూడా పడకూడదు. ఈయన వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటిలో ఒకనిగా ఆయనతో పాటు భోజనం చేస్తూ ఉన్నాడు. దీనిని మనం కంపేర్ చేస్తే ఇప్పుడు కడరాత్రి భోజనం ఈ సీన్ని అక్కడ మీరు పోల్చి చూడండి. జస్ట్ ఇమాజిన్ దిస్ పర్టికులర్ సీన్ విత్ లాస్ట్ సప్పర్. ఆ కడరాత్రి భోజనంలో ఎవరెవరు ఉన్నారు మీరే చెప్పండి. మీరు చెప్పే లోపల నా టైం అయిపోతుంది, ఆ టైం లోపల నా ట్రైన్ మొత్తం వెళ్ళిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఆ కడరాత్రి భోజనంలో ఎవరెవరు ఉన్నారు నేను చెప్తాను, లిస్ట్ చెప్తాను. బొంకపోతున్న పేతురు, అవునా కదా? అవును ఫాదర్. ఎన్నిసార్లు బొంగుతాడు? ఒకసారి. మీరైనా ఒకసారి. ఆయన 3 సార్లు బొంకింది. 3 times the one who was going to deny deny Jesus. Jesus. 3 times. They are his family members. వాళ్ళు చుట్టూ కూర్చున్నారు. మనమైతే ఇక్కడ ఉంటే హలో మీ డైలాగ్ చెప్పండి. ఇప్పుడు మీకు బాగా తెలుసు, మీకు వివేచవరణ దేవుడు ఇచ్చాడు, గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్ యూ హ్యావ్, అండ్ యూ నో ద ఫెలోస్ ఆర్ సిట్టింగ్ విత్ యూ. వన్ ఫెలో ఇస్ అ బిట్రేయర్, అనదర్ వన్ ఇస్ అ పర్సన్ హూ ఇస్ గోయింగ్ టు డినై. ఆల్ గురుద్రోహం చేసే వ్యక్తులు, ఆల్ దీస్ ఫెలోస్ ఆర్ యువర్ టీమ్ మెంబర్స్. ఇమాజిన్, యు నో వాట్ యూ వుడ్ హావ్ సెడ్? ఇట్రా, హలో నాటకం ఆడుతున్నావా, చెంపపై కొడతా. అందరిది పెట్టుకున్నట్టు కాదు, నాకు వివేచవరం ఉంది తెలుసా, నాకు గిఫ్ట్ ఉంది. I have a gift to know what you are going to do. Fellow, you are trying to cheat me. Get out, man, from my team. నాతో పాటు 24 సంవత్సరాలు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, నేను ప్రతి సెంటర్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన కొన్ని సలహాలు ఏంటి తెలుసా? మీరు డైరెక్టర్ ఫాదర్, డైరెక్టర్ అంటే ఆర్డర్ ఇవ్వాలి, ఇట్లా టిక్ టిక్ టక్ ఇట్లా ఉండాలి. నేను చెప్పాను, ఆ విధంగా నా మాస్టర్ యజమానుడు యేసుప్రభు చేసి ఉండి నేను చేస్తా. నేను స్థాపించేది ప్రేమ రాజ్యం. Praise the Lord. ప్రేమతో గెలవాలి, లేనిచో నాకు అభిషేకం లేదని అర్థం. నిజమా కదా? 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రభు క్లియర్గా చెప్పాడా లేదా? అన్ని వరములు గతించిపోతాయి. You preach mightily, you heal people, and then they say, oh, father preached, that brother preached, that sister preached, akka preached, and then I got healing, but you will be disqualified. You know that? Praise the Lord. Praise the Lord. అందుకే ప్రభు ఏం చేశాడు తెలుసా? ఇలాంటి టీం మెంబర్స్ అందరినీ కూర్చోబెట్టి వారికి కారుణ్యమును పంచాడు. Praise the Lord. ఏం చెప్పాడు తెలుసా? మీరు గురుద్రోహం చేస్తారు, మీరు నన్ను ముమ్మార్లు పొంగుతారు, మీకు నాకు మధ్యలో తేడా ఉండాలి. అదేంటంటే నేను దిగి వచ్చినదే ఒక్కరు కూడా నశించిపోకూడదని. Praise the Lord. దానిలో మీరు కూడా ఉన్నారు Praise the Lord. అని చెప్పి చివరి వరకు తనకు ఇచ్చినటువంటి బాధ్యతలో దొంగతనం చేసిన దొంగవాడు, స్టార్టింగ్ నుంచే దొంగవాడంట ఆయన. అవునా కదా అవునా కదా? ఫ్రమ్ ద బిగినింగ్ ఈస్ అ థీఫ్. దట్ ఈస్ రిటర్న్ అబౌట్ దిస్ మ్యాన్ జూడస్. Judas was a thief from the beginning. He was a procurator for Jesus. Praise the Lord. Praise the Lord. Yet Jesus kept him in the team. Till the last he tried. You know, in spite of pandemic, మహమ్మారి వచ్చినా మనం ఎందుకు బ్రతికి ఉన్నామంటే ఇప్పుడైనా నేను మారుతానని దేవుడు నా మీద నమ్మకం పెట్టుకున్నాడు. Praise the Lord. మీ స్టోరీ చెప్పలేదు, నా స్టోరీ చెప్తున్నాడు. మీ గురించి నాకు తెలియదు. అందుకే నాలాంటి అయోగ్యుని దేవుడు ఇంకా సేవలో ఉంచాడని నమ్ముచున్నాను. Praise the Lord. గొప్ప గొప్ప సేవకులు మాయమైపోయారు తెలుసా? గొప్ప సేవకులు మాయమైపోయారు. కానీ నా ద్వారా నీ ద్వారా కొన్ని పనులు జరుగుతాయని దేవుడు ఇంకా ఆశ పెట్టుకున్నాడు. నాట్ బికాస్ వీఆర్ ద బెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. దట్స్ వై 1 Timothy 1:15 our great man of God St. Paul would always say, I am the foremost sinner. నేనే పాపాత్ములలో ప్రథముడు అంటాడు. ఫస్ట్ క్లాస్ సిన్నర్ అంటాడు ఆయన. అందుకే దేవుడు ఆయన కర్చీఫ్ ద్వారా ప్రజలకు స్వస్థతనిచ్చాడు. Praise the Lord. అలా ఒప్పుకునే వాళ్ళని దేవుడు తన టీం మెంబర్స్గా మార్చుకుంటాడు. Praise the Lord. వాళ్ళందరూ టీంలో ఉన్నారు స్టార్టింగ్ నుంచి చివరి వరకు దేవుని చూస్తే. అందుకే యోహాను 13లో 1వ వచనంలో నాకు ఇష్టమైన ఇంకొక మాట, హీ లవ్డ్ దమ్ టిల్ ది ఎండ్.
చివరి వరకు వాళ్ళను దేవుడు ప్రేమించాడు. Stotram. ఆ ప్రేమతో వాళ్ళందరినీ మార్చేశాడు. Praise the Lord. అలాంటి వ్యక్తి లేవి, మత్తయి, సుంకరి, మోసగాడు. కానీ మీకు తెలుసు, ఆ వ్యక్తిని తన దగ్గర ఉంచుకొని చివరిగా ఆయన ఎట్లా మార్చాడంటే సువార్తగా మార్చి మత్తయి సువార్త అని రాయటానికి ఆయన అభిషేకించాడు. Praise the Lord. ఈ హీలింగ్ మనకు రావాలి ఈరోజు. Amen. Amen. గొప్ప హీలింగ్ అంటే తెలుసా? నన్ను దేవుడు క్షమిస్తాడని నమ్మడం. ఈ పుస్తకం దయచేసి డివైన్ మర్సీ ఇన్ మై సోల్ బుక్ చదవండి. మీరు దయచేసి ప్లీజ్ చదవండి. త్వరలోనే మీకు అందరికీ శుభవార్త చెప్తున్నాను. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఒక ఆశ ఉండే, ఆ బుక్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంది. నాకు తెలుగు బాగా వచ్చి ఉంటే నేను దాన్ని అనువాదం చేసి ఉంటాను అనుకున్నాను. కానీ దానికి బదులుగా కర్నూలు డైసిస్ నుంచి 3 సంవత్సరాలు గురువు అయినటువంటి ఒక ఫాదర్ గారు ఆ పుస్తకాన్ని నా చేతిలో పెట్టి బ్లెస్సింగ్ తీసుకుని వెళ్ళాడు. 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ బుక్ త్వరలోనే తెలుగులో రిలీజ్ కాబోతుందని సువార్తను తెలియజేస్తుంది. Praise the Lord. ఆ బుక్లో ఉన్న ఒక ప్రాముఖ్యమైన ఒక విషయం మీరు తెలుసుకోవడం మంచిది. అది ఏంటంటే, నాకు అతి ప్రియమైన వేదన కలిగించే గాయం ఏంటంటే గుండెలో పొడిచినప్పుడు వచ్చిన గాయం కాదు, భుజాలపై ఆ సిలువను మోసినప్పుడు వచ్చిన గాయం కాదు, చెంపపై కొట్టినప్పుడు వచ్చిన గాయం కాదు. The greatest wound that I received in my life, Jesus writes in that. Jesus says to Saint Faustina in that book, this Jesus. The greatest wound in my life is people don't believe in my mercy. ఇంకా నేను వారిని మన్నిస్తున్నాను, క్షమిస్తున్నాను, వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నానని తెలియక అపరాధ భావంలో ప్రజలు ఉన్నారు చూడు, అదే భయంకరమైన గాయం అంటున్నాడు. The greatest wound that is inflicted in the body of Jesus is that people don't believe in His mercy and come to His mercy. ఆ యేసు ప్రభు గురించి బోధించడానికే ఇక్కడ నాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి అంత పెద్ద సెంటర్లో ఇప్పుడు దేవుడు నన్ను నిలబెట్టాడు. Praise the Lord. దానిలో ఒకటి, ఆయన ప్రేమించేది ఎవరైతే నేను పనికిరాని వ్యక్తి, అనర్హుడు అని పలికి అయోగ్యులను దేవుడు ప్రేమించడానికి లోకానికి వచ్చాడు. Praise the Lord. వాళ్ళందరినీ టీం మెంబర్గా పెట్టుకొని వాళ్ళందరితో సహవాసంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవునిలో ఉన్నటువంటి అభిషేకం వారిలో ప్రవహించి వారిలో కొంతమంది మత్తయి సువార్తగా మారిపోయారు. ఇంకొక స్త్రీ అయితే భయంకరమైన విభచారములు పడి లేవలేక బాధపడిన ఆ స్త్రీ ఒక్కసారి వచ్చి ఆయన పాదాలను ముద్దు పెట్టుకున్నది. ఒక్క ప్రేమలో అందరూ విమర్శిస్తున్నప్పుడు ప్రభు చెప్పాడు, ఈమె ఎక్కువగా ప్రేమించిందయ్యా, ఈమెకి మాత్రం ఛాన్స్ ఇస్తే ఆమె నుంచి ఒక పునీతురాలు బయటకు వస్తుందని చూపించాడే, నిరూపించాడే. తర్వాత ఆ స్త్రీ ఎట్లా మారిపోయింది తెలుసా? మగవాళ్ళందరూ నిద్రపోతున్నారు, యోహాను, పేతురు అందరూ నిద్రపోతుండే వేకువ జామున లేచి సమాధికి వెళ్ళిన వ్యక్తి ఎవరు? ఈ విభచారి. దేవుడు పలుకుతున్నాడు, దయచేసి నేను రాసి పెట్టుకొని కూడా చూడండి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ప్రభు ఇచ్చిన ప్రేరేపణ, కొట్టినట్టు ప్రసంగం చెప్పవద్దు, నీవు కొట్టవద్దు, ప్రజలను తిట్టవద్దు, వాళ్ళందరినీ వేసి పట్టుకొని వారికి కావలసిన దాన్ని ఇవ్వు, దానికోసమే నీ దగ్గర ప్రజలు వస్తారు. కొట్టవద్దు, ప్రసంగంలో తిట్టవద్దు. తిట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది పాత నిబంధన. నూతన నిబంధనలో యేసు ప్రభు తీసుకొచ్చినది ప్రేమ, కారుణ్యం, క్షమాపణ. ఎటువంటి వ్యక్తులైనా ప్రేమతో మారగలరని చెప్పటానికే ఈ 40 దినములను దేవుడు సిలువ నుండి మనతో మాట్లాడబోతున్నాడు. ప్రవహిస్తుంది, కదులుతుంది కల్వరి రథం. ప్రతిరోజు 4వ రోజు అయిపోతుంది. ఈ టైంలో ప్రజలందరూ 3 గంటల ప్రార్థనలో అక్కడ టీవీలో అట్లీస్ట్ ఒక 1700, నిన్న 2200 పీపుల్ లైవ్లో ఇప్పుడు చూస్తుంటారని అనుకుంటున్నాడు. అటువంటి దాన్ని వదిలిపెట్టి చిన్న సమూహంలో దేవుడు ఎందుకు వచ్చాడు తెలుసా? నిన్ను ప్రేమించి ఈ కారుణ్యం పంచి స్వస్థపరచడానికి. నీవంటే దేవునికి చాలా ఇష్టమంట. నీ ఒక్క ఎలిజిబిలిటీ ఏంటి తెలుసా? నీవు చేసిన పాపం. నీ ఒక్క ఎలిజిబిలిటీ ఏంటి తెలుసా? నీవు అనర్హుడు. నీ ఒక్క ఎలిజిబిలిటీ ఏంటి తెలుసా? నీవు అయోగ్యుడు. అది ఒకటి చాలు దేవునికి.
దానితో ప్రజలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏడ్చుకుంటూ వచ్చారు. ఆ స్త్రీ ఏం చెప్పింది? ఏదని చెప్పిందమ్మా? మనమైనా కరిస్మాటిక్ రెట్టిలో ఎన్ని మాటలు చెప్తాం, ఎన్ని పాటలు పాడతాం. ఆమె ఏదని చెప్పిందా? ఏం చెప్పలేదు, ఒక్క మాట కూడా చెప్పలేదు. తన జీవితాన్ని కన్నీలుగా యేసు పాదంలో పోసింది. చాలు. ఆ ఒక్క టచ్ కోసమే మనం ఈ కారుణ్య గడియలో ప్రభు సన్నిధిలో సమావేశమై ఉన్నాం. రెండవ మాట 9:12 చదివాం. మత్తయి 9:12 చదివాం. మత్తయి 9:13 వచనం ఏమంటుంది? నాకు కారుణ్యం కావలిగను కానీ బలి అవసరము లేదు. నాకు బలి అవసరం లేదు. సారీ, మన్నించండి, ఇంకా 3 గంటలు కాలేదు, ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ కాలేదు. నేను ఎందుకంటే టైం చూడలేదు. నేను 3 గంటలకు మీకు స్టార్ట్ అయింది. ప్రైజ్ ది లార్డ్. మీకు స్టార్ట్ అయింది కాబట్టి నేను అనుకుంటున్నాను ఆల్రెడీ 3 గంటలు అవుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. రెండో మాట ప్రభు చదువు, నేను వచ్చినది వ్యాధిగ్రస్తుల కోసం ఒకటి. రెండవది, నేను కోరుకున్నది ఏంటిది? నేను కోరినది కారుణ్యం. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాక్రిఫైస్ చేస్తే అది కాదు నేను కోరేది. నేను కోరేది కారుణ్యం. I don't expect great sacrifices from you. I already sacrifice. What great sacrifice you can do? నేను ఆల్రెడీ బలి అయ్యాను, ముక్కలుగా చేయబడ్డాను. చివరి బుట్ట రక్తాన్ని కూడా ఒక వ్యక్తి వచ్చి పొడిచి చంపి తీసుకొని వెళ్ళిపోయాడు. నేను మీకు అన్నీ ఇచ్చాను. నేను తిరిగి మీ నుండి కోరుకున్నది నా కారుణ్యం దగ్గరికి రండి. నన్ను కౌగలించుకొని ముద్దాడి దీవించే ఒక దేవుడు ఉన్నాడు. ఆ కరుణ ఒకటే నిన్ను మార్చగలుగుతుంది. ఆ కరుణ ఒకటే నిన్ను స్వస్థపరచగలుగుతుందని నీవు నమ్ముతావా? అందుకే ఆ పాదాల క్రింద ఇక్కడ చూడండి, జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ అని రాయమన్నాడు. ఈ ఫోటో ఇక్కడికి రావటానికి ఎన్ని ఇబ్బందులు పెట్టాను మీకు తెలుసేమో. మరి ఏ కలర్ పెట్టాలని ఆలోచిస్తుంటే కలర్ ఏం రావట్లేదు, ఎందుకంటే కలర్ సెలెక్షన్ నాకు రాదు. ఇలా కలర్ ఆయన ఏమంటారు, పెయింటింగ్ స్ప్రే పెయింటింగ్ అలా చేస్తున్న తర్వాత దీనిపైన ఒక నిచ్చెనలాగా ఉన్నటువంటి దాంట్లో కూర్చొని పెయింటర్, అంటే ఎక్కువ డబ్బు లేదు, ఉన్నదానితో సదురుకొని ఇది చేయాలంటే ఆ వ్యక్తి డ్యూటీకి వెళ్ళి డ్యూటీ టైం తప్ప ఇక్కడికి వచ్చి చేసుకొని వెళ్ళిపోయేవాడు. అలా చేసి పిక్చర్ ఇచ్చాడు. తర్వాత దానికి కలరింగ్ ఎలా ఇవ్వాలని అనుకుంటే తర్వాత వచ్చి స్ప్రే పెయింటింగ్ అక్కడ ఎవరైతే లోపల మన ఆరాధన గోపురం చేశారో ఆ వ్యక్తి ఇక్కడ స్ప్రే పెయింటింగ్ చేస్తున్నాడు. చేసిన తర్వాత బయటకు వెళ్ళి నిలబడుతున్నాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ కొంతమంది సాక్షులు ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఫొటోస్ ఆల్సోనా ఓకే వెళ్ళి అక్కడ నిలబడుతున్నాను. ఇక్కడ కనిపించే ఆ కలర్ మేఘం మీద ఉంది. వెంటనే కన్ఫర్మ్ అయింది ఇది దేవుని చిత్తమని. దేవునికి తెలియకుండా ఏది జరగదని ప్రభు ఆ రోజు నాకు రుజువు చేశాడు. కలరింగ్ కూడా దేవుడు ఆ టైంలో ఆ విధంగా మేఘాల మీద ఈ కలర్ మామూలుగా కనిపించదు, ఈ కలర్ ఈ సైడ్ కలర్, కానీ ఆ రోజు ఆయన పెయింటింగ్ చేసి కొంతసేపట్లో బయటకు వెళ్తే సాయం సమయమున ఈ కలర్ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులు, అందుకే ఈరోజు ఖచ్చితంగా మీకు చెప్పగలుగుతాను, ముత్తంగి కంటే గొప్ప సెంటర్ డివైన్ మర్సీ సెంటర్. ఎందుకంటే ప్రభు చెప్పాడు, లాస్ట్ హోప్ ఆఫ్ మై లాస్ట్ ఛాన్స్ అని ప్రభు దాంట్లో రాశారు, చెప్పాడు. అమ్మాయి ఆ సిస్టర్కి చెప్పారు, దిస్ ఈస్ మై లాస్ట్ హోప్ ఫర్ ద హ్యుమానిటీ అన్నాడు. ఈ కారుణ్యం అందుకే కావచ్చు ఈ 3 గంటల ప్రార్థన ఇంత బాగా ప్రజలు చూస్తున్నాను అనుకుంటున్నాను. ఈరోజు యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం నుండి 19వ అధ్యాయం వరకు నేను క్లుప్తంగా చెప్పి స్వస్థత ప్రార్థనలోనికి తీసుకెళ్ళబోతున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యేసు తనకు వద్దకు వచ్చుట చూసి యోహాను, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభు అంత దూరంలో వెళుతుంటే అప్పుడు దాకా ప్రసంగం చెప్పి ఈయనే మెస్సయ్యా, ఈయనే రక్షకుడని ప్రజలందరూ ఎదురు చూస్తుంటే ఆయన చెప్తున్నాడు, లేదు లేదు లేదు, నా టైం అయిపోయింది, నేను కాదు. అదిగో వెళుతున్నాడు చూడండి. ఆయన మామూలు వ్యక్తి కాదు, ఆయన గొర్రె పిల్లగా మారుతాడు.
Praise the Lord. ఈ వ్యక్తే మీకోసం రక్తం చింది మిమ్మల్ని రక్షించే గొప్ప దేవుడని వాళ్ళకి చూపించాడు. Praise the Lord. నేను అక్కడ ఉంటే నేనే అని చెప్పి ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఇంకా చాలు కదా నా మినిస్ట్రీ. అమ్మో, యేసయ్య కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఎవరికి ఉండేది? మర్చిపోయారు. యేసయ్య కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఎవరికి ఉండేది? ఒకప్పుడు బప్తిస్మ యోహానుకు ఉండేది. కానీ బప్తిస్మ యోహాను చెప్పాడు, నా మినిస్ట్రీ అయిపోయింది. నేను కొట్టినట్టు మాట్లాడాను కదా. ఏమన్నాడు? తమిళంలో ఇంకా బాగుంది, విరియన్ బాంబు కుట్టిగలే అని చెప్పేవాడు. సర్ప సంతానమా అని ప్రసంగం చెప్పేవాడు. సర్ప సంతానం అని కొట్టినట్టు ప్రసంగం చెప్పేవాడు. ఆ మనిషి చెప్తున్నాడు, ఆ ప్రసంగాలు ఇంకా అక్కరలేదు, ఇదిగో వెళుతున్నాడు చూడండి, మిమ్మల్ని కొట్టడు, తిట్టడు, తిట్లను తన మీద వగించి మిమ్మల్ని రక్షించేవాడు అదిగో వచ్చేసాడు. Praise the Lord. నా మినిస్ట్రీ అయిపోయింది, నా మినిస్ట్రీ అయిపోతుంది. గొర్రె పిల్లగా మారిపోయి వధింపబడి ముక్కలుగా చేయబడినప్పుడు ఆయన పలికిన మాట, తండ్రి వీరేం చేస్తున్నారో తెలియక చేస్తున్నారు, వీరిని క్షమించు. తన మీద వేసుకొని ఈరోజు ఇక్కడ నుంచి మీరు ఇంటికి వెళుతున్నారు చూడండి, ఆ టైం లోపల మీలో కొంతమంది ఏ భారముతో వచ్చారో అది మీలో ఉండదు. ఇంకా Amen. ఆ రోగ బాధలు ఇంకా మీలో ఉండదు. ఏ శాపముతో ఏది కలిసి రాక మీ కుటుంబంలో ఏడుస్తున్నారో అవన్నీ మీతో రాకుండా యేసు ప్రభు గొర్రె పిల్లగా తన మీద దాన్ని మోసే గొప్ప గడియే ఈ కారుణ్య సమయం. Praise the Lord. God is talking to somebody who is waiting for this message. Father, I am broken, I am wounded, I need very badly the deliverance in my family. Nothing is working out. To them, this is the best center, I tell you. Best center. Whenever you get time, I am telling you, whenever you find time, choose the time 3 o'clock. ఒక్కప్పుడు ఈ స్థలంలో ఆ గుడి నిండిపోయేది. అలా రావాలి మళ్ళీ. అది కాదు, ఇంకా నెక్స్ట్ స్టేజ్. ఫాదర్ అనిల్ కన్ఫ్యూజ్ అయిపోవాలి, ఎక్కడ పెట్టాలి ఈ ప్రజలను? ఇంకా నీడ సరిపోవట్లేదు, టెంట్ ఇంకా వేయాలా? ఎందుకంటే ఈ సెంటర్ అలాంటి సెంటర్, దేవుడు అనుగ్రహించిన గొప్ప సెంటర్ ఇది. దయచేసి వార్తను అందరితో పంపండి, చెప్పండి. ఎందుకంటే ఆ కాలం అయిపోయింది. కొట్టే ప్రసంగాలు, తిట్టే ప్రసంగాలు, శపించే ప్రసంగాలు, ప్రజలు భయపెట్టే ప్రసంగాలు, అవన్నీ బప్తిస్మ యోహాను అభిషేకం, యేసయ్య కాలం, కారుణ్య కాలం. Praise the Lord. అది 40 రోజులు మన కోసం ప్రభుస్తున్నాడు. Praise the Lord. అందుకే మొదటి రోజుననే 2వ కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు 2వ పట్టణంలో విభూతి బుధవారం నాడు మనతో మాట్లాడాడు. ఏమన్నాడు? ఇదిగో ఇదే రక్షణ దినం, నేను రక్షణ దినమును మీకు తోడ్పడితిని, అనుకూలమైన సమయంలో నిన్ను ఆలకించితిని అని ప్రభు చెప్పాడు. చాలాసేపు కూర్చోవడం నాకు కూడా ఇష్టం లేదు కదా. అప్పుడప్పుడు నిలబెడతా, కూర్చోబెడతా, మోకరించమని చెప్తా. ఈరోజు నిలబెడదాం. లేచి నిలబడండి, చేతులు పైకి లేపి చెప్పండి, యేసయ్యతో చెప్పండి, యేసయ్యా నీ కరుణే చాలయ్యా, నీ కరుణే చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, మేము బ్రతికదము యేసయ్యా, నేను బ్రతికెదను యేసయ్యా, నీవు మమ్ము శిక్షించటానికి రాలేదు, మన్నించి క్షమించి రక్షించి పరలోకాన్ని ఒసగే దేవుడు నీవు. నీ శిష్యులందరూ ఒక్కొక్క బలహీనతలో ఉన్నవారు, రాత్రి అంతా శ్రమ పడిన ఒక్క చేప కూడా లేని అంత ఘోరమైన పాపి నీ పాదాలు పట్టుకొని దేవా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో అని సీమోను పలికినప్పుడు ఆయనను వదలలేదే, ఎడబాయనదయ్యా నీ కృప. ఓ ప్రభువా, ఆ ప్రేమతో నీవు పేతురుని మార్చావు, పరలోకపు తాళపు చెవిని ఆయన చేతిలో పెట్టావు. నేను కూడా పేతురు లాంటి పాపాత్ముడే. Only my eligibility is I am unworthy. I am unfit for your blessing. That's what I think. But you tell me I love mercy. Hallelujah. చేతులెత్తి చప్పట్లు కొడుతూ పాడదాం. చప్పట్లు కొడుతూ
ఇదే నమ్మితే విశ్వసిస్తే గొప్ప కార్యములు చేస్తానని ప్రభు పలికాడు. నమ్మండి, విశ్వసించండి. యేసువా, ఈ మాటలన్నీ నా కోసమే, ఈరోజు నీవు నా కుటుంబం కోసమే పలుకుతున్నావని చప్పట్లు కొడుతూ పాడు. నీ కరుణే చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ జాలి చాలయ్యా, నే బ్రతుకదనేసయ్యా. నీ కరుణే చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ జాలి చాలయ్యా, నేను బ్రతుకదనేసయ్యా. నీ కరుణే చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ జాలి చాలయ్యా, నే బ్రతుకదనేసయ్యా. నీ కరుణే చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ జాలి చాలయ్యా, నేను బ్రతుకదనేసయ్యా. చప్పట్లు కొడుతూ కళ్ళు మూసుకొని ఈ విషయాన్ని ధ్యానించండి. దేవుడు చెప్తున్నాడు, నేను నీ ముగ్గురు అందరములలో శ్వాసను ఊది నేనే జీవాధిపతి. నీ జీవములో, నీ ప్రాణములో, నీ శ్వాసలో, నీ రక్తములో నీకు ఏ వ్యాధి ఉన్నా అది నన్ను తాకినట్లే. కారణం నీ శ్వాస. నేను నీకు ఇచ్చిన దానం. నీకేది జరిగినా నేను తట్టుకోలేను. అందుకే ఆదాం నీవు ఎక్కడ ఉన్నావు, ఆదాం నీవు ఎక్కడ ఉన్నావు నీ వెనక్కి వచ్చాడు. ఆ దేవుడు నూతన నిబంధనలో యేసు అని నామములో సుంకరిని వెదక్కాడు, వివచ్చాలను వెదక్కాడు. వాళ్ళందరినీ బృందముగా మలచి వారందరినీ సువార్తగా మార్చాడు. ఇది ఈ సెంటర్ ద్వారా ఇంకా ఎంతో మంది వచ్చి ఈ కారుణ్యం ప్రజలలో ప్రవగించే స్థలముగా మారునుగా, స్వస్థతలు జరుగునుగా, కన్నీళ్లు తుడవబడునుగా. ఇక్కడికి వచ్చిన మీరు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతింపగా మీ దుఃఖం సంతోషంగా మారునుగా. నీ శ్వాస ఊది నాకు ప్రాణం పోసావేసయ్యా, నీ శ్వాస ఊది నాకు ప్రాణం పోసావేసయ్యా, నీ శ్వాస ఊది నాకు ప్రాణం పోసావేసయ్యా, నీ శ్వాస ఊది నాకు ప్రాణం పోసావేసయ్యా. నీ మాటలోనే ఆయుసు వచ్చి నిలిచిందేసయ్యా, ఆయుసు వచ్చి నిలిచిందేసయ్యా. నీ కరుణే చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ జాలి చాలయ్యా, నే బ్రతుకదనేసయ్యా. నీ కరుణే చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ జాలి చాలయ్యా, నేను బ్రతికెదనేసయ్యా. ఒకనాడు యేసు ప్రభు లోకములో నడిచినప్పుడు 12 సంవత్సరాలుగా రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీ ఆయన అంగి అంచును తాకితే స్వస్థత అని వెళ్ళింది. కరుణ ఏ ఏ రూపంలో ప్రవహించిందో ఒక్కసారి యేసయ్యను చూడండి. రక్తము ద్వారా ప్రవహించింది, దెబ్బల ద్వారా ప్రవహించింది, తాకిడి ద్వారా ప్రవహించింది, మాట ద్వారా ప్రవహించింది, ఆయన అంగి అంచు ద్వారా కూడా ప్రవహించింది. ఆ యేసును తాకటానికి వచ్చావా? చప్పట్లు కొడుతూ పాడు. ఈ రోజు నీ దినం. ప్రభు తన నీడ ద్వారా, అంగి అంచుల ద్వారా నిన్ను స్వస్థపరిచే కరుణ యేసు శరీరం నుండి ఈ ఆరాధనలో నీలో, నాలో, ప్రపంచంలో, ఇంకా రాబోయే మెర్సీ సెంటర్ రాబోయే ప్రతి బిడ్డలో వచ్చునుగాక. ఈ స్థలమే అలా అభిషేకం చేయబడునుగా. చప్పట్లు కొడుతూ పాడు. నీ నీడ పడినా నాకు చాలు స్వస్థత కలుగునయ్యా, 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 నీ వస్త్రపు చెంగు తగిలిన చాలు జీవించదనయ్యా, నీ వస్త్రపు చెంగు తగిలిన చాలు జీవించదనయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కరుణే చాలయ్యా, నీ జాలి చాలయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ పాడు. ఈ పాటలోని స్వస్థతలు కలగాలనుకున్నాను. నీ చాలయ్యా, నీ జాలి చాలయ్యా, యేసు, యేసు, యేసు,
ప్రేమయా, రక్తము చింది నన్ను రక్షించితివయ్యా, సిలువను మోసి నన్ను రక్షించితివయ్యా, గాయపడి నన్ను స్వస్థపరచుమయా, యేసయ్యా యేసయ్యా. చప్పట్లు కొడుతూ పాడదాం, ఆనందిస్తా. మీరు దుఃఖంతో వెళ్ళకూడదు, వ్యాధితో వెళ్ళకూడదు, వేదనతో వెళ్ళకూడదు. కారుణ్యం ప్రవహిస్తున్న పరిశుద్ధ గడి పొందుకో, పొందుకో. Receive the healing of the Lord. Receive the mercy of the Lord. He is not a punishing God. He is a loving God. He is a merciful God. కారుణ్యమే నాకు కావాలని కోరుకున్న ప్రభువా, కారుణ్యమే కోరుకున్న దేవా, ఈ కరుణా సెంటర్లో, దివ్య కారుణ్య కేంద్రములో ఈ రోజు వచ్చిన ఈ సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలు వచ్చి నేను ఆరాధించే దినములు వచ్చను గాక. మా ఇంటికి రావా, మా కన్నీళ్లు తుడవమయ్యా, మమ్ము దీవించుమయ్యా, మమ్ము దీవించుమయ్యా, మమ్ము దీవించుము దేవా. May the Lord touch you and heal you. In the name of Jesus Christ be healed. యేసు నామములో స్వస్థతను స్వీకరించండి. యేసు నామములో మీ కన్నీలంతా తుడవబడి దుఃఖం సంతోషంగా మారిపోనుగా. మీ ఇంటిలో యేసు రక్తం ప్రవహించునుగా. ఇప్పుడు దాకా మీరు ఏడ్చుకుని వచ్చిన ఏడ్పులు మీతో పాటు రాకుండా దేవుడు మీ దుఃఖమును ఆనంద నాట్యముగా మీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆనందముతో పంపించే రోజుగా, ఆరాధనగా ఇది మారునుగా. ఆమేన్ చెప్పి కూర్చోండి, కూర్చోండి. ప్లీజ్ బీ సీటెడ్. We will spend a few more minutes and we shall finish with the final blessing. Say amen. Amen. ఇంకా కొన్ని నిమిషాలు ప్రభు సన్నిధిలో గడిపి, తల్లి ఒడిలో కూర్చున్నారు కదా మీరు, యేసయ్య ఒడిలో కూర్చున్నారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మీ చైర్లో కూడా అభిషేకం వచ్చునుగా. Amen. ఈ డివైన్ మర్సీ సెంటర్ ఫ్యాన్, లైట్, కిటికీ, ఇక్కడ ఉన్న చెట్లు అన్నిటిని ముట్టుకుంటే ప్రజలకు స్వస్థత కలుగును. Amen. అలాంటి రోజులు రావాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. జరుగునా? జరుగుతాయి. ఎందుకు తెలుసా? మీ మీద ఉన్న అభిషేకం మీరు వెళ్ళి చెట్టు ముట్టుకుంటే చెట్టు మీదకి వచ్చేస్తుంది. అంతే. Praise the Lord. మీరు ఒకవేళ ఫాదర్ నేనా, నా నీడ కూడా పడకూడదని ప్రజలు పారిపోతున్నారు ఫాదర్ అంటుంటే, అది ఒకటే మీ ఎలిజిబిలిటీ దేవుడు దీవించడానికి. అది ఒక్కటే. గాడ్ లుక్స్ ఫర్ నాట్ రైచియస్ పీపుల్, దే ఎనీవే విల్ గో టు హెవెన్. గాడ్ ఈస్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ వన్ షీప్ దట్ ఈస్ లాస్ట్. ఆ ఒక్క గొర్రె పిల్ల కోసం, తప్పిపోయినటువంటి ఒక్క గొర్రె పిల్ల కోసం దేవుడు వెతుకుతున్నాడు. మీరు నేను ఎక్కడ తప్పిపోయామో, దేన్ని పోగొట్టుకున్నామో అవన్నిటిని వెదకి కనుగొని ఇవ్వటానికే లూకా 19:10 ప్రకారం నేను వచ్చాను అని ప్రభు చెప్పాడు. ఐ కేమ్ టు సీక్ అండ్ సేవ్ ద లాస్ట్. సీక్ అండ్ సేవ్ ద లాస్ట్. తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకే నేను. మీ నుండి ఏదైతే తప్పిపోయిందో దయచేసి ఈరోజు చెప్పండి, నేను ఏదైతే నా కుటుంబం నుండి తప్పిపోయిందో, పోగొట్టుకున్నామో. మీలో కొంతమంది అనుకుంటారు అంతోని వారు మాత్రమే ఇస్తారని. లేదు, యేసయ్య ఇస్తాడు. Praise the Lord. పోగొట్టుకున్న దాన్ని అంతోని వారు మాత్రం కాదు, అంతోని వారు ఇవ్వాలంటే కూడా యేసయ్య ఇస్తేనే ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అందుకే అంతోని వారి దగ్గర మళ్ళీ 3వ మంగళవారం ఇక్కడికి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతి 2వ మంగళవారం రావాలి. ఈ నెలలో మాత్రం 3వ మంగళవారం. ఓకే, మనము ఈ దినమున ప్రత్యేకంగా యోహాను సువార్తని ధ్యానిస్తూ, ఎందుకంటే హృదయం మీద ఆనుకొని కూర్చున్న ప్రియమైన శిష్యుని యొక్క కొన్ని బంగారు మాటలే మనం ధ్యానించుకుంటూ, ఈరోజు మీరు ఇంటికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు హృదయం మీద ఆనుకొని కూర్చున్న వ్యక్తుల్లాగా ఇంటికి వెళితే మీ హృదయం తప్పకుండా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతుంది.
Praise You are the not going to go back with that burden in your heart. ఆమేన్. Because you are going to lean on to the heart of Jesus and listen to this message. సో ఫస్ట్ మెసేజ్ ఏంటిది? నేను వచ్చినదే వ్యాధిగ్రస్తుల కోసం, నేను వచ్చినది పాపాత్ముల కోసం, నేను కోరుకున్నది కారుణ్యం. దానికి ఒక మంచి ఉదాహరణం యోహాను సువార్త 8వ అధ్యాయం. అన్ని యోహాను సువార్త నుండి నేను ట్రై చేస్తాను కొన్నిసేపు చెప్పటాను. యోహాను 8వ అధ్యాయంలో యేసు ప్రభు ఇలాగే, నేనైనా నిలబడుతున్నాను, యేసు ప్రభు కింద కూర్చున్నాడు. ఆ రోజు ఎందుకు తెలియదు, నాకు అనిపిస్తుంది కిందికి రావడం అంటే, కిందికి దిగి రావడం అంటే తగ్గించుకోవడం. అవును కదా, కిందికి దిగి రావాలి. మామూలుగా ప్రజలు కిందికి దిగి రావటానికి కష్టపడతారు. నేను ఎందుకు దిగాలి, ఆమె రాని, ఆయన రాని, ఆమె రావాలంటే ఆమె రాని, నాకేం ప్రాబ్లం లేదు అని కూర్చుంటారు. మనమే ప్రాబ్లంలో ఉంటే మన దగ్గరికి కిందికి దిగి వచ్చి ఆ ప్రార్థన మందిరంలో యేసు ప్రభు కింద అలా వచ్చి కూర్చుంటాడు. హీ వాజ్ సిట్టింగ్ డౌన్ అండ్ హీ వాజ్ ప్రీచింగ్. ఆ టైంలో ఒక స్త్రీని పట్టుకొని వస్తారు. మీకు తెలుసా స్టోరీ? అప్పుడే పాపంలో ఉంది ఆమె, కరెక్ట్గా పోయి పట్టుకున్నారు. కరెక్ట్ రెడ్ హ్యాండెడ్ దే కాట్ హర్. షీ వాజ్ ఇన్ సిన్ దట్ మూమెంట్. ఎందుకంటే ఆ రోజుల్లో గూడార పండుగ జరుగుతుంటాయి, ప్రజలకు స్థలం సరిపోదు, అందువల్ల చిన్న చిన్న గుడిసెల్లాగా అట్లా కట్టుకుంటూ వాళ్ళు పండుగ కోసం సిద్ధం చేస్తారు. ఆ గుడిసెలో ఒక స్త్రీ ఇంకొకరితో పాపం చేసినప్పుడు పట్టుకొని వచ్చారు. పట్టుకొని స్ట్రైట్గా తీసుకొచ్చి యేసు ప్రభు ముందు పడేశారు. ఒక వస్తువును పడనేసినట్టు పడేశారు. అందరు రాళ్లతో నిలబడుతున్నారు. ద పీపుల్ ఆర్ ఆల్ స్టాండింగ్ విత్ ఎ స్టోన్, యు నో దాట్. అండ్ జీసస్ వాట్ టు డు నౌ ఇన్ తమిళ్ దేశే, உங்களுக்கு நிறைய பேருக்கு తమిళ్ తెలియలే, ధర్మ సంగడం ఏం చేయాలో అర్థం కావట్లేదు. యేసు ప్రభు ఏం చేశాడు, ఆ టైంలో కొంతసేపు మౌనం వహించాడు. దానికి పేరే ఉపవాసం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కొంతమందికి ఈ కడుపుకు ఉపవాసం ఉండడం ఈజీ, కానీ నోరు కొంతసేపు మౌనముగా ఉండడం చాలా కష్టం. అది గొప్ప ఉపవాసం. యేసు ప్రభు నిజమైన ఉపవాసం చేశాడు. అదేంటంటే వీళ్ళందరూ తిడుతూ ఇటువంటి వ్యక్తులను రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం ఏమంటావు? మీకు తెలుసు, యూదులు పరిశీలు ఇట్లా ఇంత పెద్ద గడ్డం పెంచుకుంటారు, ఇలా షేక్ చేసుకుంటారు, అట్లా నిలబెడతారు. మీరు చూసింటారు టీవీలో. నాకు యాక్టింగ్ రాదులే. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. So they come like that and all these fellows, no, they all are big people. ధర్మశాస్త్ర బోధకులు పరిచయులు పట్టుకుని వచ్చారు. ఏం చేయాలి? యేసు ప్రభు పిచ్చి ప్రేమ మన మీద. ప్రైజ్ ది లార్డ్. Praise the He is Lord. madly in love with us. How to save this woman? కరెక్టే వాళ్ళు చెప్పేది. మోషే ధర్మశాస్త్రం, ఓల్డ్ టెస్టమెంట్, ఇట్స్ వెరీ క్లియర్. సచ్ పీపుల్ షుడ్ బి స్టోన్ టు డెత్. వై? షీ విల్ స్పాయిల్ ద హోల్ సొసైటీ. ఆమె ఉండడమే మంచిది కాదు, అలాంటి వ్యక్తులు ఉండడమే శాపం. అందువలన అలాంటి వ్యక్తులను కుక్కలతో సమానంగా భావించారు, రాళ్లతో కొట్టి చంపేవాడు. ఆ స్త్రీని తీసుకొచ్చి పడేశారు. యేసు ప్రభు వాళ్ళందరి వైపు చూసేసరికి నాకు అనిపిస్తుంది, ఇది నా ఇమాజినేషన్, ఓకే, వాళ్ళందరినీ చూసేసరికి యేసు ప్రభు టీవీ స్క్రీన్లో వాళ్ళు చేసిన పాపాలన్నీ కనిపించింది. ఈ రాళ్లతో, those who are holding the stone and standing to stone her to death, no, all these fellows story, no, he knows, no, who? అది సూర్యుని కంటే 10,000 రెట్లు ప్రకాశవంతమైన కన్ను కదా. నీవు ఒకళ్ళు ఉంటే ఏం చేసి పెట్టావు చెప్పు? ఇట్రా, నీ టీవీ చూపిస్తా, ఇట్రా ఇట్రా, నీవా? ఎంత ధైర్యం నీకు? డాష్ 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 డిక్షనరీలో లేనటువంటి పదాలన్నీ వచ్చేస్తాయి. మీకు తెలుసు తెలుగులో ఏ పదం ఉండదు, అవన్నీ వచ్చేస్తాయి. కానీ యేసు ప్రభు వాళ్ళ వైపు చూసేసరికి మొత్తం కనిపించింది. చాలామంది నిలబడుతున్న వాళ్ళందరూ మనలాగానే ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు. వాళ్ళెవరు? దుర్మార్గులు, అయోగ్యులు, పాపం చేసిన వాళ్ళు. వారిలో కొంతమంది ఈ స్త్రీతో కూడా పాపం చేసి ఉంటారు. వాళ్ళందరూ నిలబడుతున్నారు. యేసు ప్రభు ఒక్కసారి చూపించి, రే జాగ్రత్త, నీవా? ఈ రాళ్ళు తీసుకుని ఆమెను కొట్టమా, ఆయన కొట్టమని చెప్పి ఉంటాడు. లేదు. యేసు ప్రభు ఏం చేస్తాడంటే అలాంటి వ్యక్తులను కూడా అందరి ముందు వాళ్ళని బిట్రే చేయకుండా వాళ్ళు పాపాన్ని కూడా దాచిపెట్టి కిందికి వంగుతాడు. హీ విల్ నెవర్ బిట్రే ఎనీబడి. మళ్ళీ చెప్తానండి, ప్రేమ ఒకటే నిరంతరం అని యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఈరోజు 3 గంటల పాట అదే కదా.
నిరంతరం. ఈరోజు పాట అదే. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నిరంతరం నిరంతరం నీవే నిరంతరం. ఈరోజు పాట ఇప్పుడు ప్రజలు వింటుంటారు. ఓకే, యేసు ప్రభు నిరంతరమైనటువంటి ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో, లామెంటేషన్ 3:22 says the steadfast love of the Lord never ceases. There is no stop button for the mercy. కారుణ్యమునకు అంతమే లేదు. Praise the Lord. అది శాశ్వతమైన ప్రేమ. Amen. యేసు ప్రభు ఆ ప్రేమతో ఆ శిష్యు ఆ ప్రజల వైపు కూడా చూశాడు. ఒక్కసారి బెట్రే చేసి ఉంటే ఆ రోజు ఏమైంది ఒకసారి ఆలోచించండి. ఉన్న రాళ్ళన్నీ ఒకరి మీద ఒకరు కొట్టుకొని చచ్చిపోయేవాళ్ళు. అవునా కదా? అవునా కదా? ఎందుకు? పాపం చేసిన వానికి నేరం తప్పదు. రోమీలకు రాసిన లేఖ 6:23 చంపవలసిందే, పాపమునకు వేతన మరణం. వాళ్ళందరూ కూడా ఆ లిస్టులో ఉన్నారు. కానీ యేసు ప్రభు వాళ్ళని కూడా అందరి ముందు వాళ్ళను కించపరచకుండా తన తల దించుకొని, హలో వినండి, తల దించుకున్నట్టు నేను చదువుతున్న బైబిల్ అట్లా లేదు, వెదకొద్దు, అట్లా వంగి అని ఉంది. యేసు వంగి వ్రేలితో నేల మీద రాయసాగెను. నేల మీద రాయసాగెను. వంగి అంటే అర్థం ఏంటంటే, నాకు అనిపిస్తుంది కిందికి వంగడం. నాకు అనిపిస్తుంది, నా ప్రేరేపణ. ఓకే, నేను బైబిల్ ఎక్కువ చదువుకోలేదు, చాలా శ్రమల మధ్యలో పాస్ అయ్యాను. అందుకే మా సంస్థలో నన్ను హైయర్ స్టడీకి పంపలేదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కానీ ప్రజలకు ఈ రోజులో ఏం కావాలో దాన్ని బట్టి ఈరోజు నేను చెప్తాను. అదేంటంటే తల దించుకున్నాడు. ఆ స్థితిలో ఎవరు ఉండాలి? ఈ స్త్రీ ఉండాలి. తల దించుకొని తల ఎత్తలేక మీరందరూ నన్ను కొడతారా అని చెప్పడానికి ఆమెకి ధైర్యం లేదు. ఎందుకు? చేసినది నిజం, పట్టుకున్నారు కరెక్ట్గా. పాపం చేసినప్పుడు చినిగిన బట్టలతోనే ఉంది, మొత్తం కంప్లీట్గా ఆమె శరీరం చూస్తే పాపం చేసిన శరీరంతో కూర్చున్నది. క్లియర్ ప్రూఫ్తో వచ్చారు వాళ్ళు. అందుకే ఆ స్థితిని ఎవరు తన జీవితంలో వహించాడు? యేసు ప్రభు. యెషయా 53:5 మన పాపములు తన మీద మోసుకున్నాడు, కిందికి వంగి తల దించుకునే స్థితిని తాను అనుభవించాడు. He bowed down his head and even finally also he bowed down his head and surrendered his spirit. అప్పుడు ప్రభు తల ఎత్తి చూసినది చెప్పిన మాట, మీలో ఎవరైతే పాపం చేయలేదో దయచేసి మొట్టమొదటి రాయండి. దయచేసి ఈ రోజుల ప్రసంగాలు అలా మారాలని ప్రార్థన చేయండి ప్లీజ్. ఎందుకంటే యేసయ్య కాలం వచ్చింది, మోషే కాలం పోయింది. తిట్టడానికి కాదు, కొట్టడానికి కాదు, ప్రేమతో అందరినీ విన్ చేసే ప్రసంగాలు కావాలి. Praise the Lord. Praise the Lord. God is looking forward to people who can win the hearts of the people with the love of God, with the patience of God. ఎంత ఓపిక ఉంది ఆయనకి. మనం ఎంతో ఓపిక లేకుండా ప్రసంగంలో తిట్టేస్తాం కొన్నిసార్లు. ప్రభు అప్పుడల్లా ఏడుస్తాడు, ఇదేనా నేను చెప్పవలసిన ప్రసంగం? నేను నిలబడవలసిన వ్యక్తులు ఎట్లా ప్రసంగిస్తున్నారు అని మా గురించి దేవుడు ఎప్పుడు కూడా నేరం మోపకూడదు. మేము కన్నీళ్లు కార్చుకుంటూ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి తర్వాత పోరాడి స్టేజ్ ఎక్కాలి. అప్పుడు మీ మీద యేసు రక్తం కాదు, యేసు కరుణ ప్రవహించాలి. Praise the Lord. కరుణ ఒకటే నిరంతరం, Amen. ప్రేమ ఒకటే నిరంతరం. యేసు ప్రభు వాళ్ళతో చెప్పాడు, మీలో ఏదైతే పాపం చేయలేదో రాలేయండి. మీకు తెలుసు స్టోరీ. వాళ్ళందరూ మళ్ళీ యేసు ఏం చేశాడు తెలుసా? మళ్ళీ మనమైతే చూస్తాం కదా, చూస్తాం ఇప్పుడు. హలో హలో ఓకే, మీలో ఎవరైతే పాపం చేయలేదో ఒకసారి నా ముందు నిలబడండి అని చెప్పి మనం చూస్తామా లేదా? యేసు చూస్తే వాళ్ళు సిగ్గుపడిపోతారు అని మళ్ళా తల వంచి మరలా వంగి. ఎంత ఓపిక వేసే అక్కడ గట్టిగా చప్పట్లు కొట్టండి. Praise the Lord. మై గాడ్, నా ఆలోచన ఏంటంటే, నేను ప్రసంగం ఇన్ని సంవత్సరాలు చెప్తున్నాను, ఈ యేసు స్వభావం నాలో ఎప్పుడు వస్తుంది? అప్పుడు నా ప్రసంగాలు అక్కరలేదు. నేను తల వంచి ప్రార్థిస్తే ప్రజలకు స్వస్థతలు కలుగుతాయి. Amen. 3 గంటల ప్రసంగాలు ఇప్పుడు చెప్తున్నాను కదా, అవన్నీ అక్కరలేదు. నాలో కూడా కొన్ని మార్పులు రావాలని ఈ కారుణ్య టైంలో దేవుడు మీకు ఈ వాక్యం చెప్పినప్పుడు నా కోసం ప్రార్థన చేయడానికి. Praise the Lord. ఎందుకంటే నెక్స్ట్ ఎవరో తెలియదు, మన మధ్యలో నెక్స్ట్ ఎవరో తెలియదు. టైం లోపల మనం పొందుకోవాలి, పొందిన దాన్ని ఇతరులకు పంచాలి.
అందుకే రక్తం ఇంకా ప్రవహిస్తుంది. ఈ ఆక్సిజన్ సిలిండర్, ఒకప్పుడు సిలిండర్ కూడా లేకుండా ప్రజలు బెడ్ లేకుండా బాధపడినప్పుడు దేవుడు మనకు శ్వాసనిచ్చి మనకు ఈ విషయంలో అన్నీ బోధిస్తూ ఉన్నాడు. ఒకవైపు నన్ను స్వస్థపరుస్తాడు, నాకు జాలి చూపిస్తాడు. ఆ జాలిని పొందిన నేను ఇంటికి వెళ్ళి నీ భర్తకు, భార్యకు, పిల్లలకు, అత్తమ్మకు, కోడలకు ఇవ్వటానికే ఈ సెంటర్కి పేరే కరుణా సెంటర్. మీరు పెట్రోల్ బంక్కి వెళ్తే పెట్రోల్ నింపుకుంటారు, ఇక్కడికి వస్తే కరుణతో నింపబడతారు. హల్లెలూయా. Hallelujah. ఇది కూడా పెట్రోల్ బంక్ లాంటిదే. ముంతంగికి వస్తే దేవుని వాక్కు, దివ్య వాక్కు కేంద్రం. కానీ ఈ సెంటర్ దివ్య కారుణ్య కేంద్రం. ఏది బెస్ట్ మీరే చూసుకోండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కారుణ్యమే బెస్ట్. అందుకే ప్రతి శనివారం రండి, స్పెండ్ చేయండి. వచ్చినప్పుడు నన్ను ఒక్క నిమిషం జ్ఞాపకం చేసుకోండి ప్లీజ్. దేనికి? ఈయన మారాలయ్యా నీలాగా, ఈయన ప్రసంగం నీ ప్రసంగంలాగా మారాలయ్యా. ఈయన నిలబడితే చాలు ప్రజల మీద కరుణ ఇంపగించి అందరు స్వస్థపరచాలి. ఆయన బట్టలు ముట్టుకుంటే ప్రజలు స్వస్థతను పొందాలి. అప్పుడు దాకా ఎంతమంది నాకు శాల్వా కప్పినా అది దేవుడు కప్పిన శాల్వా కాదు. ఈరోజు మీతో నాతో ప్రభు రెండు విషయాలు చెప్తున్నాడు. ఒకటి, నేను నీ మీద కారుణ్యం చూపిస్తున్నాను. నీవెందుకు రాళ్లతో కొట్టి నిలబడుతున్నా అట్లా సంఘంతో నిలబడతావు? కొట్టినట్టు ఎందుకు ప్రసంగం చెప్తావు? కొట్టినట్టు ఎందుకు మాట్లాడతావు? కొట్టినప్పుడు నీవు తిరిగి ఎందుకు కొడతావు? నీకెందుకు ఆ ఓపిక లేదు? ఇన్ని సంవత్సరాలు ముత్తంగికి వస్తున్నావు, ఇన్ని సంవత్సరాలు కారుణ్య కేంద్రంకి వస్తున్నావు, ఎప్పుడు నేర్చుకుంటావు నా స్వభావం అని చెప్పేసి మన మీద ఆ అభిషేకం ప్రవహింపచేయటానికి దేవుడు రెండు కార్యములు. ఒకటి, నన్ను కారుణ్యంతో చూసి స్వస్థపరుస్తాడు. రెండవది, స్వస్థతను పొందిన నేను నన్ను గాయపరచిన వారికి నా గాయములతో వారిని స్వస్థపరుస్తాడు. Praise the Lord. యేసు పొందిన దెబ్బలచే మనకు స్వస్థత. ఇప్పుడు నేను పొందిన దెబ్బలచే ఇతరులకు స్వస్థత. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మామూలుగా చెప్పను, ఈరోజు ఇది చెప్పి ముగించి చివరి ప్రార్థనకు మనం వెళదాం. నేను ఇక్కడికి వచ్చాను. ఎన్ని సంవత్సరాలు ఉన్నాము కర్ణాపురంలో? 7 years, 7 సంవత్సరాలు ఉండి కర్ణాపురం నుంచి ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు పాపం ఆ రూమ్స్ ఏది సిద్ధం కాలేదు, అంత చిలుము పట్టింది. తర్వాత పైన రూమ్ నుంచి ఇనుము, అదేమంటారు, ఐరన్ బయటకు వచ్చింది. ఇవన్నీ అట్లా ఉన్నది. రూమ్ నెంబర్ 10, అర్నాల్డ్ భవన్ రూమ్ నెంబర్ 10లో ఒక 6 నెలలు అక్కడే ఉన్నాను. అలా ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు నన్ను విమర్శించి, చూడు రాజా లాగా ఉండవలసిన వ్యక్తి, ఈ షుడ్ హావ్ బీన్ లివింగ్ లైక్ ఎ కింగ్, బెగ్గర్ లాగా ఉన్నాడు చూడు, ఇప్పుడు బెగ్గర్ లాగా, భిక్షకుడు లాగా అయిపోయాడు. రాజా లాగా ఉండవలసిన వ్యక్తి భిక్షకుడు లాగా ఉన్నాడు, బెగ్గర్ లాగా మారిపోయాడు. నేను విన్నాను. కొందరు అన్నారు, ఫాదర్ గారండి ఇలా మాట్లాడటానికి అనుమతించకూడదన్నారు. నేను చెప్పాను, నేను సింహం కాదు, పులి కాదు, గొర్రె పిల్ల. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నేను మౌనంగానే ఉంటాను. ఈరోజు మీ అందరికీ సాక్ష్యం చెప్తాను, మౌనంగా ఉన్నాను. నా సొసైటీలో ఈరోజు దేవుడు నన్ను ప్రేమించి ఈరోజు అంత గొప్ప సెంటర్లో సేవ చేసే భాగ్యం దేవుడు ఇచ్చాడు. Praise the Lord. డైరెక్టర్ కాదు, అంత గొప్ప సెంటర్లో నాకు పడక గది, తినటానికి భోజనం, నడవటానికి స్థలం, ప్రసంగం చెప్పడానికి వేదిక, అంత పెద్ద స్థలం. బెగ్గర్ అన్నావా, భిక్షకుడు అన్నావా, హలో అని చెప్పి ఉంటే ఒకవేళ నా పీస్ నా నుండి వెళ్ళిపోయేది, నేను పీస్ బై పీస్ అయిపోయేది. అన్నిటికి టైం ఉంటుంది, నీవు పునరుత్థానం అవుతావు. Praise the Lord. గుడ్ ఫ్రైడే మంచిదే, గుడ్ ఫ్రైడే మంచిదే. దెబ్బలు కొట్టడం మంచిది, దెబ్బలను పొందడం మంచిది. అవన్నిటి ద్వారా నీవు ఇతరులకు స్వస్థతనిచ్చి ఆ స్థాయిలో దేవుడు ఒకరోజు లేపుతాడు. Amen. నీ టైం నీ కోసం ఉన్నది. యుక్త సమయంలో నీ ఒక పదం ఉంది, యుక్త సమయంలో, యుక్త సమయంలో దేవుడు లేవనెత్తుతాడు. Amen. అప్పుడు దాకా ఎటువైపు చూడాలి? కొట్టిన వాళ్ళ వైపు చూడకూడదు, తిట్టిన వాళ్ళ వైపు చూడకూడదు. బల్లముతో పొడిచి చంపబడినప్పుడు రక్తం నీళ్లు ప్రవహించే, ఆ కిరణాలు ప్రవహించే యేసయ్య వైపు చూస్తే నీకు స్వస్థత. నీవు ఆ ప్రేమను పొందుకొని ఇతరులకు స్వస్థతనిచ్చే వ్యక్తిగా మారిపోతావు. Amen. అందుకే టాపిక్ మొత్తం ఆయన వంక చూడాలి, ఆయన వంక చూడాలి. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో అందరు తింటున్నారు, తాగుతున్నారు, బాగా ఒక విందు జరుగుతుంది.
వెడ్డింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. అందరు తింటున్నారు, బాగా తింటూ కూర్చున్నారు. ఒక్క స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చింది. మీకు తెలుసా ఆ స్త్రీ? నాకు చాలా ప్రియమైన స్త్రీ. వెంటనే మీరు ఏం ఆలోచన చేస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నాకు ప్రియమైనటువంటి ఒక స్త్రీ ఎవరు? యేసయ్యకు ప్రియమైన వ్యక్తి మరియ తల్లి. యేసయ్య దగ్గరికి వచ్చి ఏం చెప్పింది? వాళ్ళకు ద్రాక్షారసం లేదు. నాకెందుకు, ఎవడైనా ఏదైనా కానీ నా విందు నాకు, అయ్యా నాకు పెట్టయ్యా, కొద్దిగా నాకు కూడా పెట్టమని చెప్పే లోకంలో ఆమె అవన్నిటిని పక్కన పెట్టేసి యేసయ్య దగ్గరికి వెళ్ళింది. జీవిత కాలమంతా ఇప్పుడు కూడా మరియ తల్లిని విమర్శిస్తున్నారా లేదా? ఆమెను ఎందుకు గౌరవించాలి? ఆమె పొట్టు మాత్రమే, లోపల ఉన్న యేసు ప్రభుని మర్చిపోయి పొట్టును చూస్తున్నారు అందరూ. విమర్శించే లోకంలో మరియ తల్లి ఆగిందా? ఆగకుండా వేళాంగణికి వచ్చింది. కుంటి వాడిని లేపి నడవటానికి శక్తినిచ్చింది. Praise the Lord. మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరిని విమర్శిస్తే దయచేసి యేసయ్య వైపు చూడండి. యేసయ్య వైపు చూడండి. ఆ గాయపడిన యేసు ప్రభు నుండి కారుణ్యం ప్రవహించి ఆ ప్రేమతో మిమ్మల్ని నింపిన తర్వాత ఆటోమేటిక్గా నీవు అందరినీ మన్నిస్తావు. నీ లోక దృష్టిలో నిన్ను చూసి అందరూ అంటారు, పిచ్చివాడు అయినా ఆడుకోవచ్చు, ఆయనతో ఈమెతో ఆడుకోవచ్చు, పర్వాలేదు, నో ప్రాబ్లం. బట్ యూ షుడ్ బికమ్ మ్యాడ్ ఆఫ్టర్ జీసస్. ఈ సంవత్సరం నన్ను బ్రతికించాడంటే ఇది నేర్చుకోవటానికి. ఎప్పుడు నేర్చుకునేది కాదు. మహమ్మారి నుండి తప్పించాడంటే దేనికి? ఈ ప్రాణం, ఈ ఊపిరి, ఈ రక్తం యేసయ్య రక్తం లాగా మారాలి. ఆ మన్నించే గుణం, క్షమించే గుణం నాకే కావాలి, నాకే స్వస్థత కావాలి, నాకే విడుదల కావాలి, నన్ను అందరూ అర్థం చేసుకోవాలి, నన్ను అందరూ క్షమించాలి. దేవా, కొట్టినా తిట్టినా తన్నినా నన్ను విమర్శించినా ముందు రోజు ఏసన్నా ఏసన్నా ఓసన్నా ఓసన్నా అని పాడిన మరునాడే సులువు మేమని చెప్పిన ఈ లోకములకు నేను ఇంకా జీవధారగానే మారుతా. అందుకే కరుణాపురంలో ఇంకొక సెంటర్కి ఏం కట్టాం? జీవధార డివైన్ సెంటర్. అది మనకు రాలేదు కానీ యేసయ్యకి ఇచ్చాం. Praise the Lord. జీవధార డివైన్ సెంటర్. ఇక్కడికి వచ్చాం. చాలా సంతోషం. ఈ స్థలం చాలా ఇష్టం, నిజంగా చెప్తున్నాను. ఈ స్థలం నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక స్థలం. ఎంతమంది ప్రేమించే వ్యక్తులు దొరికారు. మై గాడ్, ఎంత కానుకలు ఇచ్చారు ఇక్కడ. మై గాడ్, వచ్చినప్పుడు మా సొసైటీ నుంచి నాకు ఇక్కడ హెల్ప్ చేసి నడిపించుకుంటున్నాను. కానీ వెళ్ళేటప్పుడు దేవుడు పొదుపు చేసి ఈ స్థలం నడిపించడానికి, ఈ హాల్లో కొన్ని పనులు చేయటానికి, అటువైపు ఆ మందిరంలో డివైన్ మర్సీ సెంటర్ చాపల్ని చాలా అందంగా తయారు చేయడానికి సహాయం చేశాడు. ఆ స్థలంలో మీరు ఉండడం మీరు అదృష్టవంతులు. Praise the Lord. నాకు ఆ ఛాన్స్ లేదు. ప్రతి శనివారం మీకు గొప్ప ఛాన్స్. హల్లెలూయా చెప్పండి. Hallelujah. వస్తారా? అందరినీ తీసుకొస్తారా? కారుణ్యమును అందరికీ పంచుతారా? మహమ్మారుల దేవుడు తప్పించినది దీనికోసమని నమ్ముతున్నారా? మీరు చాలా మందిని తీసుకురావాలి. ఈ ఫాదర్ అనిల్ ఫాదర్ కన్ఫ్యూజ్ అయిపోవాలి, ఎక్కడ పెట్టాలి ఇవన్నీ. ఆ టెంట్ సరిపోలేదు, ఈ టెంట్ సరిపోలేదు. అమ్మ మళ్ళీ పెట్టండి, ఇంకా 10 కిలోలు బియ్యం పెట్టమ్మా. లేదు ఫాదర్, ఇస్తాడమ్మా, పెట్టు. ఆ దినములు వచ్చింది కాదు. Amen. అలా కదా ఉండేది సెంటర్. అవును ఫాదర్. ఉండేదా కదా? ఎస్ ఫాదర్. ఓ శనివారం అంటే పండుగ కదా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎందుకంటే ఇది అలాంటి స్థలం అండి. మరొకసారి నేను ఇప్పుడు మరువలేని ఒక వ్యక్తి మిస్టర్ యూజీ రెడ్డి, గ్రెగరీ రెడ్డి గారు ఈ స్థలమును మనకు ఫ్రీగా ఇచ్చారు. గట్టిగా Praise the చెప్పండి. Lord. ఫ్రీగా ఇచ్చారు. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కొందరు ఇక్కడ ఇప్పుడు దాకా బ్రదర్ విజయరెడ్డి గారు ఉన్నారు, కానీ పని మీద వెళ్ళినట్టున్నారు. ప్రత్యేక వందనాలు వాళ్ళకు, వాళ్ళ కుటుంబానికి తెలియస్తున్నాను. వాళ్ళు మాతో పాటు చెప్పారు, ఏ ఉద్దేశం కోసం ఇచ్చామో అది మీరు చేస్తే మేము మీతో నిలబడతామన్నారు. ప్రీచర్స్ మీరందరూ ఈరోజు ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సెంటర్ కూడా మనదే, మన సెంటర్. ఒకప్పుడు ఈ సెంటర్కి పేరు బ్రాంచ్ ఆఫ్ ముత్తంగి. అదే ముత్తంగి కేంద్రం. ఇది రెండు కన్ను లాంటిది, 2 కన్ను లాంటిది. అలాంటి సెంటర్లో ఎల్లప్పుడూ దేవుని కళ్ళు మీ మీద ఉంచును కాక, Amen. దేవుని తేజస్సు మీ మీద ప్రకాశించును కాక. Amen. ఇంకా చాలా ఉన్నాయి చెప్పవలసిన విషయాలు, కానీ మన టైం దగ్గరకు వచ్చేసింది. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు
మరియ తల్లి దగ్గరికి వచ్చి చెప్పింది, వాళ్ళకి ఈ కొరత ఉంది. అప్పుడు ఆయన వాడినది ఏంటిది? నీటిని ద్రాక్ష రసముగా మార్చి వాళ్ళందరికీ శ్రేష్టమైన ద్రాక్ష రసమును ప్రభించాడు. మనం కూడా ఈ రోజులలో నీళ్ళు ఇదేం చేస్తుంది? కడుగుతుంది. అలాగే మన జీవితంలో ఈ రోజులు ఎక్కువగా కడుగుకోవాలి. నీళ్ళు కడిగేదానికి గుర్తు. అదే మాటను యోహాను 3:3-5 కూడా యేసుప్రభు మళ్ళీ వాడుతాడు. మీరు పరిశుద్ధాత్మతో జీవ జలముతో అభిషేకం చేయబడిననే తప్ప అంటాడు. జలం. తర్వాత 5వ అధ్యాయానికి వెళితే యోహాను సువార్త కదా నేను చెప్పేది. యోహాను 5వ అధ్యాయానికి వెళితే అక్కడ కోనేటిని ప్రభు చూపిస్తాడు. ఈ కోనేటిలో నన్ను దించే వాళ్ళు ఎవరు లేరు ప్రభు అని ఏడుస్తాడు. మీకు ఒక శుభవార్త, ఇప్పటి నుంచి కోనేటి కోసం మీరు అట్టి ఇట్టి వెళ్ళాలని అక్కర్లేదు. డివైన్ మర్సీ సెంటర్ మీకు కోనేరు. Praise the Lord. మీరు ఇక్కడికి వచ్చి లోపలికి వెళితే చాలు, దేవుడు కడిగి శుద్ధి చేసి స్వస్థపరిచి ఇంటికి పంపిస్తాడు. Amen. అక్కడక్కడ బోర్డు పెట్టుకోండి, కోనేరు. ఇక్కడ మీరు యేసు ప్రభు ద్వారా కడగబడవచ్చు. ఇక్కడ మీకు కారుణ్యం దొరుకుతుంది. మీరు వెళ్ళి కొనుక్కోవాలని అక్కర్లేదు. 1 కిలో 2 కిలోలు 3 కిలోలు మోండా మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవాలని అక్కర్లేదు. దేవుడు మీకు ఉచితంగా ఇస్తాడు. వెలనిచ్చి మీ అందరినీ నన్ను కొనుక్కునే స్థలముగా ఈ స్థలం మారునుగాక. Amen. సో 3వ అధ్యాయంలో జలం, 5వ అధ్యాయంలో జలం గురించి ఉన్నది. చివరికి యోహాను సువార్త 19వ అధ్యాయంలో బల్లముతో పొడిచినప్పుడు కూడా జలం గురించి అక్కడ రాయబడి ఉన్నది. రక్తము జీవ జలము ప్రవహించింది. జీవజలం. ఈ రోజుల్లో ఎక్కువగా మనల్ని కడుగుకోవటానికి దేవుడు మనలందరినీ తపస్సు కాలంలో పిలుస్తున్నాడు. నీటిని వాడాడు. చివరిగా నీళ్లు రక్తము 2 ప్రవహించి మనందరినీ స్వస్థపరిచే గొప్ప రోజులను 40 రోజులు అనుగ్రహ దినములను దేవుడు మనకిచ్చాడు. అందుకే ముత్తంగిలో ఇప్పుడు ఎన్ని ప్రోగ్రాం జరుగుతున్నాయి? రోజు 3-4 ప్రోగ్రాం. ఉదయం 6:30కి యేసు రక్తం ప్రవహిస్తుంది పూజలో. మళ్ళా 10 గంటలకు యేసు రక్తం ప్రవహిస్తూ ఉన్నది. మళ్ళా 3 గంటలకు మీతో పాటు నేను మగమ్మారిలో యేసు ప్రభు కారుణ్యం ప్రవహిస్తుంది. మళ్ళీ 8 గంటలకు టాటా బై బై చెప్పి నిద్రపోవటానికి ముందు కూడా 8 నుంచి 8:30 గంటలకు మళ్ళా కరుణామయినితో కలువరి యాత్ర. అది ఖమ్మం వెళ్ళినప్పుడు దేవుడి నాకు ఇచ్చిన పాట. అది బాగుంది కదా, చాలా. నేనే ఏడుస్తున్నాను చూస్తే ఆ పాటను చూస్తే. నేను ఫాదర్ సతీష్ గారు ఇద్దరు పాడిన తర్వాత ఆ సీన్ పెట్టాడే కరెక్ట్గా. దానిలోనే ప్రజలకు స్వస్థత విడుదల కలుగునుగాక. మరొకసారి ఫాదర్ అనిల్ గారు ఇక్కడే ఉన్నారు. ఫాదర్ అనిల్ గారితో నేను చెప్పాను, ఫాదర్ ఇది మన సెంటర్. అందరు చెప్పండి, ఇది మన సెంటర్. ఇది మన సెంటర్. చెప్పండి ఫాదర్ అనిల్ గారికి, ఫాదర్ గారండి, ఫాదర్ గారండి, ఇది మా సెంటర్. ఇది మా సెంటర్. మేము మీతో పాటు ఉంటాం. మేము మీతో పాటు ఉంటాం. జీవ నది ప్రవహించునుగా. జీవ నది ప్రవహించునుగా. యేసు రక్తం ప్రవహించునుగా. యేసు రక్తం ప్రవహించునుగాక. ఇది నిజంగా, ఇది నిజముగా. ఏ కేంద్రం ఇది? కేంద్రం పేరేంటి? దివ్య కారుణ్య కేంద్రముగా మారునుగాక. Amen. కారుణ్య కేంద్రముగా మారునుగాక. మిమ్మల్ని కొట్టాలా, తిట్టాలా, లేకపోతే కారుణ్యం ప్రవహించాలా? కారుణ్యం ప్రవహించాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అలాంటి ఒక సేవకుని దేవుడు మీకు ఇచ్చాడు, అనిల్ ఫాదర్ గారు. Praise the Lord. 7th క్లాస్ అని అనుకుంటున్నాను నేను. ఫస్ట్ టైం ఆయన ఊరికి వెళ్ళినప్పుడు వాక్యం చెప్పడానికి. చిన్న పిల్లగాడు. నన్ను 7th కదా ఫాదర్? యువర్ 7th విచ్ క్లాస్? ఐ డోంట్ రిమెంబర్. ఆటోలో వచ్చాడు నన్ను రైల్వే స్టేషన్లో స్వీకరించడానికి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ విధంగా జీవనది ప్రవహిస్తూ ఉన్నది. మా సంస్థలో జాయిన్ అయ్యి చివరికి మనం అందరం కలిసి కన్నీటితో కట్టిన ఈ ఇల్లు మీకు తెలుసు ఎంత కష్టపడి కట్టామని. ఎంత పొదుపు చేసి ఎన్ని వేల లక్షల రూపాయలు నా చేతులు మీరు పెట్టారో మీకు గుర్తుంది. అవన్నిటి ద్వారా మనము ప్రభు చిత్తమైతే ఏదైతే అనుకున్నామో అప్పుడు అవన్నీ కూడా మరొకసారి అది కాదు దానికంటే రెట్టింపుగా దేవుడి స్థలంలో నడపాలని ఫాదర్ ప్రొవిన్షియల్ చూడండి. ఈరోజు ఫాదర్ ప్రొవిన్షియల్ కూడా మన మధ్యలో ఉన్నారు. ప్రొవిన్షియల్ ఫాదర్ గారు, తర్వాత ఇక్కడ ఉన్న గురువులు, వాళ్ళందరూ సహకారం ఫాదర్కి ఉంది. ఇంతమంది గురువులు నేను ఉన్నప్పటికీ లేరు. ఇంతమంది గురువులు లేరు. చాలామంది గురువులు 20 పూజలు ఉన్నారు. ఇంతమంది గురువులు నేను ఉన్నప్పుడు ఇంతమంది ఫాదర్స్ లేరు. దయచేసి మంచిగా వాడుకోండి వాళ్ళ యొక్క సేవను. ఈ సెంటర్కి ఆర్థికంగా కూడా ఆధ్యాత్మికంగా మీరు సహకరించండి.
నాతో ఎట్లా నిలబడ్డారో దానికంటే ఎక్కువగా ఫాదర్ గారితో మీ నిలబడండి. చిన్న వయసు, ఆయనకి అప్పుడప్పుడు అలిపిస్తుందేమో, మరి దీన్ని ఎలా నడిపించాలి, ఇవన్నీ చేయాలని ఉంది, కానీ చేయటానికి ఆర్థికంగా సహాయం కావాలి కదా అని అడిగే ఒక పరిస్థితి ఎప్పుడు రాకూడదు. నాకు ఎప్పుడు రాలేదు, మీకు తెలుసు. వచ్చినప్పుడు స్టార్టింగ్లో అట్లా ఉండే, కానీ తర్వాత పుష్కలంగా దేవుడు ప్రజల ద్వారా నేను అనుకున్న దానికంటే దేవుడు చేశాడు. అలాంటి దినములు రెట్టింపుగా తిరిగి రావాలని మీ అందరి కోసం చివరి స్వస్థత ప్రార్థన. అందరు లేచి నిలబడదాం. 2 చేతులు పైకి లేపి ఈ యోహాను శుభవార్త మనం విన్నాం. జలము, జీవజలము, జీవరక్తము, మల్లముతో పొడవుబడిన యేసుప్రభు హృదయం నుండి ప్రవహించే ఆ కారుణ్యం మిమ్మల్ని స్వస్థపరచాలని 2 చేతులు పైకి లేపి మానసికంగా, శారీరకంగా, ఆత్మీయాత్మికంగా, ఆర్థికంగా మీకు ఉన్న కొరతలన్నిటినీ మరియ తల్లి ద్వారా యేసయ్యకు చెప్పుదాం. కానా పల్లెలో ప్రభువా, ఆ రోజు అవమానం కలగవలసిన పరిస్థితిలో అమ్మ దగ్గర ఉంది. అమ్మ వచ్చి నీతో అడిగింది, కుమారా, నీ ఒక్కరు మాత్రం కాదు నాకు కుమారుడు, వీళ్ళందరూ నా కుమారులే. ఇక్కడ ఇన్న కుటుంబంలో ఈ పెళ్లిలో అందరు ఇంకా కొంతసేపట్లో ఇదేనా పెళ్లి, విందు చేయటానికి సరిగా కాల్కులేషన్ చేయలేదా అని చెప్పి తిట్టేసి ఆ కుటుంబాన్ని అవమానపరిచి వెళ్ళవలసిన పరిస్థితిలో కరెక్ట్గా ఆ టైంలో వచ్చి నిలబడ్డావు తల్లి. ఈరోజు శనివారం కూడా, శనివారమే ఈ కేంద్రంలో ప్రార్థనలు జరుగుతున్నాయి. అమ్మ మరియ తల్లి, ఆ రోజు నీవు కానా పల్లెలో ఆ కుటుంబం కోసం నిలబడ్డావు. చివరిగా యేసు ప్రభు సిలువలో వేలాడుతూ ఉంటే బొంకిన పేతురు పారిపోయాడు, శిష్యులందరూ పారిపోయారు, ఒక్క యోహాను తప్ప. ఆ ప్రియమైన శిష్యుడు రాశాడు, బల్లముతో పొడిచినా చూడండి ఇంకా రక్తాన్ని ప్రవహింపచేస్తున్నాడండి, ఇంకా జీవజలం ప్రవహించేస్తున్నాడండి. బల్లముతో పొడిచిన వారిని తిట్టట్లేదండి, కొట్టట్లేదండి, ఇంకా మన్నించమని ప్రార్థిస్తున్న ఆ దేవుని వంక అందరూ చూస్తారన్నాడు. Everybody will look unto the one who is pierced. Look unto him, look unto him, look unto him for your miracle now. చేతులెత్తి కళ్ళను తెరచి యేసు ప్రభు కారుణ్యమూర్తి తేజస్సును మీ మీద ప్రవహింప చేయమని ప్రార్థన చేయండి. ఓ ప్రభువా, ఇదిగో నా కొరత, ఇదిగో నా కన్నీలు, ఇదిగో నా అవమానం, ఇదిగో నా వ్యాధి, ఇదిగో కుటుంబ భారం, ఇదిగో మా పిల్లల విషయంలో ఉన్నటువంటి వేదన, ఇదిగో మాకు ఉన్న సందేహాలు, ఇదిగో ఈ సెంటర్లో ఉన్నటువంటి అవసరములు, ఇదిగో ప్రభువా మేము ఈ మందిరమును కడతాం, మీరు మా ఇంటిని కట్టుమయ్యా అని చేతులు పైకి లేపి ప్రభు వైపు చూస్తూ రక్తమంతా దారబోసిన ఆ యేసు ప్రభు నిన్ను రమ్మనుచున్నాడు, నిన్ను రమ్మనుచున్నాడు, నిన్ను రమ్మనుచు. నాకు అతి ప్రియమైన పాటలో ఒకటి ఈ పాట. ప్రేమతో నింపబడిన ఒక వ్యక్తి తమిళనాడులో రాసిన పాట ఈ పాట. ఆ యేసు నిన్ను కూడా రమ్మనుచున్నాడు. చేతులెత్తి ఆ ప్రభువు నిన్ను రమ్మనుచున్నాడు. The Lord is calling you, He is welcoming you. Come, dine with me. You may be a sinner, but I still love you. ఇదిగో మీకోసం త్రుంచబడిన నా శరీరం, ఇదిగో ధారపోసే నా రక్తం. నా రక్తాన్ని తాగండి, నా శరీరమును భుజించండి. ఇదిగో నా జీవాహారం, జీవింపచేసే ఆహారం మీ దగ్గరికి నడుచుకుని వచ్చే పరిశుద్ధ గడియ. ఫాదర్ అనిల్ గారు దివ్య సప్రసాదని మోసుకొని మీ మధ్యలో నడుస్తారు. మీరు చేతులను చాచి ఉంచి కళ్ళు తెరచి యేసు ప్రభుతో మాట్లాడండి. ఇదే చివరి యేసు ప్రభు ప్రదక్షిణ, మన మధ్యలో నడుస్తున్న ప్రదక్షిణ. ఎరికో వీధిలో నడిచిన యేసు ప్రభు మీ వీధిలో మీ ఇంటికి వస్తున్నాడు, నిన్ను సందర్శించటానికి వస్తున్నాడు. నీకు ఏమి కావాలని ఆ గుడ్డివాణిని అడిగిన దేవుడు మీ దగ్గరికి వచ్చి మీకు ఏమి కావాలని అడిగే ఆరాధన జరుగుతుంది. స్తోత్రం. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు.
కాచి రమ్మనుచున్నాడు. చేతులెత్తి యేసు అని పిలువండి. యేసయ్యా నా యేసయ్యా నా యొద్దకు రండి, నా యొద్దకు రా దేవా. యేసయ్యా నా యేసయ్యా నా యొద్దకు రావా దేవా, యొద్దకు రావా దేవా. యేసయ్యా నా యేసయ్యా నా కన్నీలు చూడుమయా. కళ్ళు తెరచి ఈ మధ్యలో నడుస్తున్న దేవా ఇవే సంతోషాలు చూచి ప్రార్థించారు. అందరూ ఆయన వంక చూస్తూ ఎటువంటి శ్రమలందునో Let's open our eyes and look to the message. ఆదరణ నీకిచ్చునని. ఫాదర్ గారు ఎటువైపు తీసుకుని వెళుతున్నారు, అటువైపు మరలి చూసి ప్రార్థించారు. లుక్ అట్ ద బ్లెస్సెడ్ సాక్రమెంట్, లుక్ టర్న్ టువర్డ్స్ దట్ అండ్ ప్రే. కన్నీరంతా తుడచును, కను పాపవలు కాపాడు. కన్నీరంతా తుడుచును, కను పాపవలు కాపాడు. యేసు அழைக்கிறார், యేసు அழைக்கிறார், యేసు అழைక్கிறாర్, యేసు அழைக்கிறார். அவளோடு தன் கரங்கள் நீட்டி యేసు அழைக்கிறார். यीशु बुलाता है, यीशु बुलाता है, मुझको तुझको प्यार से यीशु बुलाता है. చేతులెత్తి యేసయ్య వైపు సూటిగా చూస్తూ మీ ప్రార్థనలన్నింటినీ ఆయనకి సమర్పించండి. గుండెలో దడదడ కొడుతున్నటువంటి భయముతో వణుకుతో వచ్చిన ఒక వ్యక్తిని ప్రభు ఇప్పుడు తాకుతున్నాడు. స్తోత్రం ప్రభువానికి Somebody with a heart beat, I don't know why you are tensed up like this. palpitation. Today you feel calm in the storm. Thank you, Lord. మౌత్ అల్సర్, తినేటప్పుడు మరి మీకు బాధగా ఉన్న ఒక వ్యక్తిని తాకి ఈ రోజు నుండి ఆ బాధ లేకుండా ప్రభు మేము స్వస్థపరుస్తాం. స్తోత్రం ప్రభువానికి వందనాలయ్యా. Thank you, Lord. శ్రీలత, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి దీవిస్తున్నాడు. స్తోత్రం ప్రభువానికి వందనాలయ్యా. Thank you, Jesus. శైలజాను కూడా స్తోత్రమయ్యా. Thank you, Lord. కుడి కంటిలో ఏదో ఒక సమస్య, ఆ దానితో ఫాదర్ గారు చెప్తే నమ్ముతా అంటున్నా ఒక వ్యక్తి. ఇప్పుడు దేవుడు నిన్ను జాలితో చూస్తున్నాడు. Thank you, Lord. స్తోత్రమయ్యా. నడుములో ఉన్న అనేక మందికి ఉన్నటువంటి సమస్యల నుండి ఈ రోజు కరుణ ప్రవహిస్తూ ఉంది. Amen. That problem, there are some people, the mercy of the Lord is gushing out from the cross into your body. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. చేతులెత్తి మీ కుటుంబాల కోసం ప్రార్థించండి, మీ విన్నపములను అర్పించండి. ఈ సెంటర్ బాగా ఎదగాలని చేతులెత్తి ప్రార్థించండి. Yes. కష్టపడి పోరాడి ఇంతకు ముందు ఎంతమంది సేవకులు ఇక్కడ పనిచేశారో వాళ్ళందరికంటే ఎక్కువగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ డైరెక్టర్ ఫాదర్ కాలంలో ఈ స్థలంను దేవుడు లేవలెత్తమని ప్రార్థించాను. Amen. మిస్టర్ గిరగర్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబ సభ్యులను ఉదారత్వమును ప్రభు దీవించమని ప్రార్థించాను. Amen.
ఇంతకు ముందు కానుకలు ఇచ్చి ఈ సెంటర్ ఈ స్థాయిలో ఇప్పుడు ఉండటానికి కారణమైన ప్రతి వ్యక్తిని, మరి ముఖ్యంగా ఎస్విడి సంస్థ దీని మీద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత పెద్ద హాల్ని మనకు దయచేసి ఎస్విడి సంస్థను గురువులను దీవించమని ప్రార్థించండి. స్తోత్రమయ్యా. తల వంచి ప్రభు యొక్క ఆశీర్వాదముల కొరకై ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రభు యొక్క ఆశీర్వాదముల కొరకై ప్రార్థించారు. Kneeling down, we shall receive the blessings of the Lord. Usually we finish by 4 o'clock, but we finish ahead of time so that any announcements and other things, for that kindly be patient after the final blessing. మామూలుగా మనం 4 గంటలకు ముగిస్తాం. మీకు తెలిసినందుకు ముందు 5 నిమిషాలు ముందు ముగించడానికి కారణం కొన్ని ప్రకటనల కోసం. దయచేసి అయిన తర్వాత ఉన్న స్థలంలో కూర్చోాలని మనవి చేస్తూ ఉన్నా. ప్రభు మీతో ఉండునుగాక, సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణ ఒకటే నిరంతరమని నమ్మి సంతోషంగా సమాధానముతో ఇంటికి వెళ్ళి ఇంటిలో జరిగిన అద్భుత కార్యము తిరిగి వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పే విధంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, సమస్త మానవాళను, రష్యా ఉక్రెయిన్ దేశములను ఆశీర్వదించునుగాక. May the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon you and upon this center especially, and upon Russia and Ukraine and all the families. May these blessings remain with you forever and ever. Amen. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా.